హాయ్ హలో గుడ్ ఈవినింగ్ 24th నుండి SA1 ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఒక భయం అయితే మీలో ఉందా? ఇఫ్ ఇట్ ఈస్ లైక్ దట్, వై టు ఫియర్ వెన్ యువర్ లోకి సార్ ఈస్ హియర్. వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ దట్ ఈస్ లెర్న్ ఫ్రమ్ లంకా. సో దిస్ ఇస్ యువర్ లోకి సార్ అండ్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ దివాళీ. సో హోప్ యూ ఆల్ పీపుల్ ఎంజాయ్డ్ వెరీ వెల్. సో ఈ దివాళీ ఎంజాయ్మెంట్ అయితే అయిపోయింది, ఇప్పుడు అసలు దివాళీ అనేది మొదలవబోతుంది బికాస్ ఎస్ వితిన్ 2 days మనకు ఎగ్జామినేషన్ అయితే ఉంది. అండ్ నౌ ఇప్పుడు మనం చూసుకుంటే కనుక మీలో ఒక కైండ్ ఆఫ్ టెన్షన్ అనేది ఇంకా పెరిగిపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఈ 2-3 daysలో అసలు నేను ఫోకస్ ఎలా చేయగలుగుతా, మొత్తం పోర్షన్ ఎలా కంప్లీట్ చేయగలుగుతా అన్న టెన్షన్ నీలో ఉంటే నో నీడ్ టు ఫియర్ వెన్ యువర్ లోకి సార్ ఈస్ హియర్. ఓకే, సో ఎగ్జామ్ ముందు రోజు వరకు మనం పోర్షన్ క్లియర్గా పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసుకుంటాం. ముందు రోజు కూడా నేను వచ్చి ఫటాఫట్ ఒక కైండ్ ఆఫ్ రివిజన్ మినీ మ్యారథాన్ అనేది మీ అందరి కోసం తీసుకుంటా అండ్ వీ విల్ బి డూయింగ్ దోస్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ దట్ విల్ బి కమింగ్ ఫర్ యువర్ SA1 ఎగ్జామినేషన్. సో భయపడకండి, సో జస్ట్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి, చెప్తున్నట్టు కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. హోంవర్క్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నానో నేను మీ నుండి కమ్యూనిటీ గ్రూప్లో హోంవర్క్స్ని పంపించేసేయండి. ఐఎమ్ వెరీ హ్యాపీ, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ సెండింగ్ దేర్ హోంవర్క్స్ అండ్ నో నీడ్ టు ఫియర్ వెన్ యువర్ లోకి సార్ ఈస్ హియర్. అంతే చెప్పగలుగుతా. సో వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ మనం చూసుకుంటే కెమిస్ట్రీకి సంబంధించిన థర్డ్ మోస్ట్ సో కెమిస్ట్రీలో సెకండ్ టాపిక్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం అండ్ మీ టెక్స్ట్ బుక్లో థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఆర్ ఇంపార్టెంట్ చాప్టర్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ వీఆర్ డిస్కసింగ్ హియర్. సో దట్ ఈస్ యాసిడ్స్, బేసిస్ అండ్ సాల్ట్స్. ఓకే, యాసిడ్ బేసిస్ అండ్ సాల్ట్స్ లెసన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు తెలుసా? ఇందులో యాక్టివిటీస్ మీద క్వశ్చన్ అడుగుతాడు. ఓకే, ఇంపార్టెన్స్ ఆఫ్ pH మీద క్వశ్చన్ అడుగుతాడు. సాల్ట్స్ యొక్క యూజెస్ మీద కూడా క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతాడు అన్నమాట, ఇటు CBSE వాళ్ళకు అటు SSC స్టేట్స్ వాళ్ళకు. కాబట్టి నో నీడ్ టు నెగ్లెక్ట్ దిస్ లెసన్. ఈ లెసన్ని ఖచ్చితంగా పర్ఫెక్ట్గా చదవడానికి ప్రయత్నించండి. అండ్ వాట్ యూ పీపుల్ నీడ్ టు డూ నౌ, ఏం చేయాలి మీరు అంతా అంటే యూ నీడ్ టు టేక్ ద ఫిజిక్స్ టెక్స్ట్ బుక్. అంటే మీ టెక్స్ట్ బుక్ తీసుకోండి, ఒక నోట్బుక్ తీసుకోండి, అలానే పెన్ తీసుకోండి. మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో ఫటాఫట్ రాసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, సో కెమికల్ ఈక్వేషన్స్ లెసన్ చెప్పేటప్పుడు చాలా DMs వచ్చేసాయన్నమాట. చాలామంది సో అన్నారన్నమాట, సో ప్రోడక్ట్ని మేము ఎలా ఐడెంటిఫై చేయాలి, ఈ రియాక్టెంట్ మొత్తం రెండు కూడా ఎప్పుడైతే రియాక్ట్ అవుతున్నాయో మనకి ఇదే ప్రోడక్ట్ వస్తుందని ఎలా తెలుస్తుంది సార్ అనేసి అన్నారు కదా. సో మీకు ఆ డౌట్ అనేది ఈ లెసన్ క్లియర్ అయిపోతుంది అనమాట. సో మ్యాథ్స్లో మనం ఫార్ములాస్ ఎలా అయితే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయో సమ్ చేయడానికి, అలా కెమిస్ట్రీలో కూడా వీ విల్ బీ డిస్కసింగ్ వీ విల్ బీ లర్నింగ్ అబౌట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్. ఒక యాసిడ్ మెటల్తో రియాక్ట్ అయితే ఏ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది, అలానే బేస్ మెటల్తో రియాక్ట్ అయితే ఏ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. అంటే ఓవరాల్గా ఇక్కడ నీకు నీ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే ఫార్ములాని నువ్వు నేర్చేసుకుంటావు అనమాట. ఇఫ్ యూ రిమెంబర్ దిస్ ఫార్ములా దెన్ ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ యూ టు హ్యాండిల్ దట్ కెమికల్ ఈక్వేషన్స్. ఓకేనా, రైట్. సో ఇఫ్ యూ సీ ఈ యాసిడ్స్ బేసెస్ సాల్ట్స్ అనే లెసన్ని మనం ఆల్రెడీ క్లాస్ 7thలోనే స్టార్ట్ చేసుకున్నాం. క్లాస్ 7thలో వి జస్ట్ టుక్ ద ఇంట్రడక్షన్. ఇక్కడ మనం కెమికల్ రియాక్షన్స్, కెమికల్ ప్రాపర్టీస్ ఏ విధంగా ఉంటాయనే దాని గురించి మాట్లాడుకుంటాం. అలానే సాల్ట్స్ గురించి, సాల్ట్ ప్రిపరేషన్ అండ్ అలానే దాని యొక్క యూజెస్ గురించి కూడా ఈ సెషన్లో అయితే డిస్కస్ చేస్తామన్నమాట. సో వై టు లేట్, ఓకే, ఇమీడియట్లీ పవర్ ప్యాక్ సెషన్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఎస్, ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్, ఏదైనా డౌట్ ఉంటే ఇప్పుడు లైవ్ చాట్లో కమెంట్స్ పెట్టి డిస్టర్బ్ కాకండి. యూ కెన్ కమ్ ఆన్ టు ది కమ్యూనిటీ ట్యాబ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద లెసన్, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద లెక్చర్. మీరు అక్కడ మెసేజ్ చేయండి, డెఫినెట్లీ విల్ బీ రిప్లయింగ్ ఫర్ యూ. అండ్ ఆల్సో ఇక్కడ ఈ వీడియో కింద మీరు కమెంట్ పెట్టండి, వీఆర్ కంటిన్యూస్లీ చెకింగ్ దట్. కాబట్టి డెఫినెట్లీ మీ అందరికీ రెస్పాన్స్ అయితే నేను ఇస్తాను. ఓకేనా, రైట్. సో లెట్ us begin our chapter that is acids, bases and salts. ఓకే, సో ఇక్కడ మనం యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్ అనే టాపిక్లో డైరెక్ట్గా కొత్త థింగ్ నేర్చుకోకుండా ఒకసారి ఎక్స్ప్రెస్ బండిని నడిపించేద్దాం. దాట్ మీన్స్ వాట్ ఎవర్ యూ హ్యావ్ లెర్న్డ్ ఇన్ అవర్ క్లాస్ 7th ఒకసారి రఫ్గా డిస్కస్ చేసేసుకుందాం రండి. ఓకే, సో వాట్ ఈజ్ అన్ యాసిడ్ నానా? యాసిడ్ అంటే ఏంటి? సో క్లాస్ 7th నేర్చుకున్నాం, యాసిడ్స్ ఆర్ ద సబ్స్టెన్సెస్ దే చేంజెస్ దేర్ కలర్ ఫ్రమ్ బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్. అవునా, ఒకవేళ ఒక సబ్స్టెన్స్ బ్లూ లిట్మస్ పేపర్ని రెడ్ లిట్మస్ లాగా మార్చేస్తే అలాంటి సబ్స్టెన్స్ని యాసిడ్ అంటామని నేర్చుకున్నారు. ఓకే, ఇదే బై హార్ట్ చేసిండ్రు, ఇదే ఆన్సర్ చేసిండ్రు, మార్క్స్ వచ్చినాయి, 7th పాస్ అయిపోయిండ్రు, 10th వరకు వచ్చేసిండ్రు. ఓకే, బట్ యూ నీడ్ టు రిమెంబర్ సమ్ మోర్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. ఓకే, యాసిడ్స్ నార్మల్గా మీరు లెమన్ జ్యూస్ కానివ్వండి, ఆరెంజ్ జ్యూస్ కానివ్వండి, ఆరెంజ్ పీల్ లోపల నుండి ఏదైతే జ్యూస్ వస్తుందో అవి ఎప్పుడైతే మీ ఐస్లో పడ్డప్పుడు ఏం జరుగుతాయి చెప్పండి? వాట్ విల్ హ్యాపెన్ యాక్చువల్లీ?
ఇట్ కాజెస్ బర్నింగ్ సెన్సేషన్. ఎందుకు సార్? ఎందుకంటే అందులోపల ఉంది, ఆ జ్యూస్ లోపల యాసిడ్ అనేది కనబడుతుంది అండ్ యాసిడ్స్ కాజెస్ burning sensation. Okay, acids are the substances that change their color from blue litmus to red litmus and also they causes burning sensation. అలానే టేస్ట్ చూడండి, లెమన్ ఎలా ఉంటుంది సార్? పుల్లగా ఉంటుంది. ఓకే, యాసిడ్స్ ఆర్ సోర్ ఇన్ టేస్ట్, యాసిడ్స్ ఆర్ సోర్ ఇన్ టేస్ట్. ఓకేనా? అదేవిధంగా ఇఫ్ యూ సీ యాసిడ్ లోపల దే ఆర్ ద కాంబినేషన్, దే కంటైన్ వాట్ నానా? హైడ్రోజన్. ఓకే, దే కంటైన్ హైడ్రోజన్. అండ్ ఎప్పుడైతే మనం ఓకే వేరే సబ్స్టెన్స్లో యాసిడ్ని యాడ్ చేసినప్పుడు యాసిడ్ ఏం చేస్తుంది తెలుసా? చాలా దయాగుణంతో దాని లోపల ఉన్న ఒక ప్రోటాన్ని, హైడ్రోజన్ అయాన్ని ఇచ్చేస్తుంది అన్నమాట. ఓకే, అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. యాసిడ్స్ ఆర్ ద సబ్స్టెన్సెస్, ఓకే, దే ఆర్ ద కాంబినేషన్ ఆర్ దే కంటైన్ హైడ్రోజన్, ఓకే, దట్ ఈస్ కేపబుల్ ఆఫ్ డొనేటింగ్ ఏ ప్రోటాన్. హైడ్రోజన్ అయాన్ని ఎస్ వేరే సబ్స్టెన్స్ని డొనేట్ చేస్తుంది అన్నమాట. ఓకే, అర్థమవుతుందా కాన్సెప్ట్? రైట్. సో బెస్ట్ ఎగ్జాంపుల్స్ మనం చూసుకుంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, ఓకే, టాటారిక్ యాసిడ్, మాలిక్ యాసిడ్, అసిటిక్ యాసిడ్, ఓకే, ఆల్ చాలా యాసిడ్స్ ఉంటాయి. ఓకేనా? యాసిడ్స్లో కూడా మీరు చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు నాన్న. సఫిక్స్లో చూసుకుంటే ఐసీ వస్తూ ఉంటుంది. ఓకే, ఇఫ్ యూ సీ మాలిక్ అంటున్నా, మాలిక్ యాసిడ్ అంటున్నా, అసిటిక్ యాసిడ్ అంటున్నా, ఓకే, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటున్నా, హైడ్రోక్లోరిక్. ఓకే, వీటన్నిటిలోనూ చూసుకుంటే కనుక యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ సఫిక్స్లో చూడండి ఐసీ, ఐసీ వస్తుంది కదా, రైట్? ఓకే, వైల్ నేమింగ్ ఎస్ యాసిడ్లో మనం సఫిక్స్లో ఐసీ వచ్చేటట్టు చూసుకుంటున్నాం. ఒకవేళ ఐసీ సఫిక్స్లో వచ్చిందంటే ఇది యాసిడ్ అన్నమాట. బండ గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. రైట్, డిడ్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ హియర్? సో ఈ టాపిక్ మనం ఆల్రెడీ 7th డిస్కస్ చేసుకున్నాం. అండ్ మీకు ఒక ఫన్ ఫ్యాక్ట్ తెలుసా? మన బాడీ లోపల కూడా యాసిడ్స్ ఉంటాయి సార్. ఎస్, ఇన్ యువర్ బాడీ ఆల్సో యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ యాసిడ్స్ ఆర్ ప్రెజెంట్. ఓకే, సో బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే బయోలో నేర్చుకున్నాం. ఇన్ యువర్ స్టమక్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది విచ్ ఈస్ గోయింగ్ టు యాక్టివేట్ ప్రోటీన్ డైజెస్టింగ్ ఎంజైమ్. అవునా కదా? సో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ యువర్ స్టమక్. అండ్ అదే కాకుండా సెకండ్ లెసన్ ఫ్రమ్ బయాలజీ నేర్చుకున్నాం రెస్పిరేషన్లో. అవర్ మజిల్ సెల్స్ వెన్ దే అండర్గో ఎనరోబిక్ రెస్పిరేషన్, ఎప్పుడైతే ఆక్సిజన్ లేని టైంలో రెస్పిరేషన్ని పర్ఫామ్ చేసినప్పుడు దే ఆర్ గోయింగ్ టు ప్రొడ్యూస్ లాక్టిక్ యాసిడ్. అవునా? దే ఆర్ ప్రొడ్యూసింగ్ లాక్టిక్ యాసిడ్ అండ్ అక్యుములేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ కాజెస్ పెయిన్. ఇంపార్టెంట్ 1 మార్క్ ఆన్సర్ గుర్తుపెట్టుకో. ఓకే, సో లాక్టిక్ యాసిడ్ నీ బాడీ లోపల కాన్సన్ట్రేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ ఇంక్రీజ్ అయిందనుకో నీకు పెయిన్ వచ్చేస్తుంది. అండ్ లాక్టిక్ యాసిడ్ వల్ల ఏమవుతుందంటే తొందరగా ఫెటీగ్ అయిపోతావు, తకాయించిపోతావు అన్నమాట నీ మజిల్స్ అన్ని కూడా. అర్థమవుతుందా కాన్సెప్ట్? సో ఆఫ్టర్ సమ్ టైం ప్రాపర్ రెస్ట్ తీసుకున్నప్పుడు లాక్టిక్ యాసిడ్ కాన్సన్ట్రేషన్ అనేది మళ్ళీ తగ్గిపోయి మళ్ళీ యాక్టివ్గా అయిపోతావు అన్నమాట. ఓకే, దట్ ఈస్ ఇన్ బయో విల్ బి డిస్కసింగ్. అండ్ ఇది నాన్న ఓకే ఓవరాల్గా యాసిడ్ గురించి మనం క్లాస్ 7th నేర్చుకున్నాం. నా వాట్ ఆర్ బేసెస్? బేసెస్ అంటే ఏంటి సార్? దీస్ ఆర్ ద సబ్స్టెన్సెస్ దే చేంజ్ దేర్ కలర్ ఫ్రమ్ రెడ్ లిట్మస్ టు బ్లూ లిట్మస్. రెడ్ లిట్మస్ నుండి బ్లూ లిట్మస్కి చేంజ్ అవుతున్నాయి అన్నమాట. వెన్ ద సబ్స్టెన్సెస్ చేంజ్ దేర్ కలర్ ఫ్రమ్ రెడ్ లిట్మస్ టు బ్లూ లిట్మస్, అలాంటి సబ్స్టెన్సెస్ని వీఆర్ కాలింగ్ దెమ్ యాజ్ బేసెస్. కాలింగ్ దెమ్ యాజ్ వాట్ సార్? బేసెస్. అయితే ఇప్పుడు బేసెస్ యొక్క ప్రాపర్టీస్ చూడండి. అన్ని బేసెస్ని కూడా వెన్ యూ ఆర్ డిజాల్వింగ్ ఇట్ ఇన్ వాటర్ సార్, ఓకే, అక్వియస్ సొల్యూషన్లో డిజాల్వ్ చేసినప్పుడు దే ఆర్ గోయింగ్ టు ప్రొడ్యూస్ OH మైనస్ అయాన్స్. దే ఆర్ గోయింగ్ టు ప్రొడ్యూస్ వాట్ సార్? OH మైనస్ అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయంట. అండ్ బేసెస్ చూసుకుంటే కనుక దే ఆర్ సోపీ టు టచ్. ఓకే, దే ఆర్ సోపీ టు టచ్. అర్థమవుతుందా? ఒక సోప్ని మనం టచ్ చేసినప్పుడు ఎలాంటి ఫీల్ అయితే వస్తుందో అలాంటి ఫీల్ వస్తుందంట బేసెస్ని టచ్ చేసినప్పుడు. అండ్ టేస్ట్కి చూసుకుంటే కనుక దే ఆర్ బిట్టర్ ఇన్ టేస్ట్. ఓకే, బిట్టర్ ఇన్ టేస్ట్. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. సోడియం హైడ్రాక్సైడ్, ఓకే, when it is added to the aqueous solution అంటే వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు మనకు సోడియం సపరేట్ వస్తుంది అండ్ ఎస్ OH మైనస్ అయాన్స్ అనేవి సపరేట్ వస్తున్నాయి. బేసెస్ని ఎలా ఐడెంటిఫై చేయాలి సార్? యాసిడ్స్ని సఫిక్స్లో ఐసీ వస్తే యాసిడ్ అనేస్తున్నాం. బేసెస్లో చూడండి హైడ్రాక్సైడ్ వస్తుంది, సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్. ఓకే, ఇవన్నిట్లో హైడ్రాక్సైడ్ వచ్చిందనుకో దెన్ వాట్ డూ యూ మీన్ దేర్ హియర్? దట్ ఈస్ అ బేస్ అని అర్థం అనమాట. ఓకే, సో యాసిడ్ అయిపోయింది, బేస్ అయిపోయింది. నౌ లెట్స్ టాక్ అబౌట్ ఆల్కలై. సార్ ఆల్కలై అంటే ఏంటి సార్? కెమిస్ట్రీలో పీరియాడిక్ టేబుల్లో మనం నేర్చుకున్నాం ఆల్కలై మెటల్స్ ఉన్నాయి, ఆల్కలై ఎర్త్ మెటల్స్ ఉన్నాయని నేర్చుకున్నాం. ఆల్కలై అంటే ఏంటి సార్? ఆల్కలై అంటే నథింగ్ బట్ బేసెస్ which are able to get dissolved in water.
ఓకే, సొల్యూషన్ లాగా మారిపోయే కెపాసిటీ బేసెస్కి ఏదైతే ఉన్నాయో అలాంటి బేసెస్ని మనం ఆల్కలై అంటున్నాం. బేసెస్ విచ్ గెట్ డిజాల్వ్డ్ ఇన్ టు ద వాటర్. ఓకే, సో వాటిని మనం ఏమని పిలుస్తున్నాంనా, వీఆర్ కాలింగ్ దెమ్ యాజ్ ఆల్కలై. బేసెస్ దట్ సాల్యుబుల్ ఇన్ వాటర్ ఆర్ కాల్డ్ యాజ్ ఆల్కలై. ఓకే, సో ఇలాంటి బేసెస్ని ఆర్ ఈ ఆల్కలైని మనం డైలీ లైఫ్లో ఎక్కడ యూజ్ చేస్తాం? షాక్ అయ్యారా? కొత్త టైడ్ ఉంది కదా అని అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా, ఎస్, డిటర్జెంట్స్లో యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ ఇవన్నీ సర్ఫ్ ఎక్సెల్, టైడ్, ఓకే ఓకే, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వాట్ నానా, దీని లోపల ఏం కనబడుతుంది మనకు? ఆల్కలై కనబడుతుంది. ఓకేనా? ఎస్, అర్థమైందా కాన్సెప్ట్? రైట్. నెక్స్ట్ మనం చూసుకుంటే సాల్ట్స్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, సాల్ట్స్ అంటే ఏంటిందనా? వెన్ అన్ యాసిడ్ ఈజ్ రియాక్టింగ్ విత్ బేస్, ఒక యాసిడ్ బేస్తో రియాక్ట్ అయినప్పుడు మనకు ఏం ప్రొడ్యూస్ అవుతుంది? సాల్ట్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఓకేనా? సింపుల్గా సాల్ట్స్ ఆర్ నథింగ్ బట్ దీస్ ఆర్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు ద రియాక్షన్ బిట్వీన్ యాసిడ్స్ అండ్ బేసెస్. యాసిడ్స్ ఇంకా బేసెస్ యొక్క రియాక్షన్ వల్ల ఇవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఓకేనా? రైట్. దెన్ వీ స్పోక్ అబౌట్ ఇండికేటర్స్ ఆల్సో. ఓకే, ఇండికేటర్స్ గురించి కూడా 7th లో మాట్లాడేసుకున్నాం. అసలు ఇండికేటర్ అంటే ఏంటి సార్? మా డాడీ బైక్లో ఇండికేటర్ ఉంటుంది సార్, అది రైట్కి వెళ్ళేటప్పుడు రైట్కి వేస్తాడు, లెఫ్ట్కి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ వేస్తాడు, అంతేనా? దట్ ఈస్ ఆల్సో ఇండికేటర్. ఏం చెప్తున్నాడు డాడీ అక్కడ? వెనకొచ్చే వాటికి నేను రైట్కి వెళ్తున్నా అనేసి ఇండికేట్ చేస్తున్నాడు, లేదా లెఫ్ట్కి వెళ్తున్నా అని ఇండికేట్ చేస్తున్నాడు. ఓకేనా? సో దాట్ ఇండికేటర్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ టు ద ఇండికేటర్ వాట్ వీఆర్ డిస్కసింగ్ ఇన్ ద కెమిస్ట్రీ. ఓకే, సో సేమ్ ఇది కూడా సంథింగ్ ఇండికేట్ చేస్తుంది. ఏం ఇండికేట్ చేస్తుంది? కెమిస్ట్రీ లోపల ఇండికేటర్స్ అని ఎవరిని అంటున్నాం తెలుసా? ఒక సబ్స్టెన్స్ ఏదైతే, ఓకే, ఒక సబ్స్టెన్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ఇట్స్ కలర్ అంట. ఈ సబ్స్టెన్స్ దాని కలర్ని మార్చుతుంది లేదా స్మెల్ని మార్చుతుందంట. ఎప్పుడు మార్చుతుందంట? వెన్ ఇట్ ఈస్ యాడెడ్ టు అన్ యాసిడ్ ఆర్ బేస్. ఈ సబ్స్టెన్స్ని యాసిడ్లో లేదా బేస్లో యాడ్ చేసినప్పుడు ఈ సబ్స్టెన్స్ ఏం చేస్తుందంట? దాని కలర్ని మార్చేస్తుందంట లేదా దాని స్మెల్ని మార్చేస్తుందంట. ఈ కలర్ని లేదా స్మెల్ని మార్చి మనకి ఏం చూపిస్తుందంట? వాట్ ఇట్ ఈస్ ట్రైయింగ్ టు ఇండికేట్ అస్? ఇట్ ఈస్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అస్ దట్ the given substance is an acid లేదా బేస్ లేదా న్యూట్రల్ సొల్యూషన్ అని మనకి ఇండికేట్ చేస్తుంది అనమాట. ఓకేనా? రైట్. యాసిడ్ సొల్యూషన్ అంటే, బేసిక్ సొల్యూషన్ అంటే తెలుసు. మరి ఈ న్యూట్రల్ అంటే ఏంటి సార్? న్యూట్రల్ అంటే నథింగ్ బట్ ఎస్, ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ యాసిడ్ అండ్ ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ బేస్ ఒకవేళ ఉంటే సో ఆ సొల్యూషన్ని మనం న్యూట్రల్ సొల్యూషన్ అంటున్నాం. అర్థమవుతుందా కాన్సెప్ట్? ఈజ్ ఇట్ క్లియర్? రైట్. సో ఇప్పుడు ఇండికేటర్స్ మనం 7th నాలెడ్జ్ ప్రకారం చూసుకుంటే వీ సెడ్ దట్ దెర్ ఆర్ 2 types ఆఫ్ ఇండికేటర్స్. ఒకటి న్యాచురల్ ఇండికేటర్స్ అన్నాం, ఇంకోటి ఆర్టిఫిషియల్ ఆర్ కెమికల్ ఆర్ సింథటిక్ ఇండికేటర్స్ అన్నాం. ఓకేనా? న్యాచురల్ ఇండికేటర్స్ పేరులోనే అర్థమైపోతుంది. న్యాచురల్ ఇండికేటర్స్ ఆర్ ద ఇండికేటర్స్ దట్ ఆర్ అకరింగ్ న్యాచురల్లీ. ఓకే, 7th లో మనం ఒక పర్ఫెక్ట్ యాక్టివిటీ కూడా చేసినాం. టర్మరిక్ పేపర్ మీద ఒక బొమ్మను దించి, ఓకే, డిటర్జెంట్ లోపల, డిటర్జెంట్ సొల్యూషన్ లోపల మనము ఎస్ విత్ ద హెల్ప్ ఆఫ్ పెయింట్ బ్రష్ డిప్ చేసి ఇలా టర్మరిక్ పేపర్ మీద రాస్తే కలర్ మారుతూ వచ్చింది, అవునా కదా? ఎస్, కలర్ మారిపోయింది. ఓకే, సో ఈ టర్మరిక్ ఏంటి సార్? నేచర్గా న్యాచురల్లీ మనకు అక్కడే ఉంటుంది. ఓకే, సో కొన్ని ఫ్లవర్స్ యొక్క పెటల్స్ కానివ్వండి, ఓకే, అలానే లైక్ క్యాబేజ్ లీవ్స్ కానివ్వండి, ఓకే, ఇవన్నీ కూడా దే ఆర్ యాక్టింగ్ లైక్ వీక్ యాసిడ్ బేస్ ఇండికేటర్స్. ఓకే, ఇవన్నీ న్యాచురల్లీగా అక్కడే ఉంటున్నాయి కాబట్టి వీటిని న్యాచురల్ ఇండికేటర్స్ అంటున్నాం. మరి అదే సెకండ్ టైప్ ఆఫ్ ఇండికేటర్ ఏంటి సార్? కెమికల్ ఇండికేటర్స్ అంటున్నాం లేదా ఆర్టిఫిషియల్ ఇండికేటర్స్ అంటున్నాం సార్. ఆర్టిఫిషియల్ అంటే ఏంటి సార్? విచ్ ఇస్ నాట్ న్యాచురల్, అంతే కదా? ఆర్టిఫిషియల్ ఇండికేటర్స్ని ఎవరు తయారు చేసిండ్రు సార్? మనమే. ఓకే, సో దీస్ ఆర్ మ్యాన్ మేడ్ ఇండికేటర్స్ అన్నమాట. ఓకే, సో సేమ్ వర్క్. ఈ ఇండికేటర్స్ ఏం చేస్తాయి? యాసిడ్ ఉందా బేస్ ఉందా అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది అనమాట. అర్థమవుతుందా కాన్సెప్ట్? ఈజ్ ఇట్ క్లియర్? డన్? ఎస్. సో ఇప్పుడు ఈ న్యాచురల్ ఇండికేటర్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇండికేటర్స్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఓకే, సో ఫస్ట్ వన్ మనం చూసుకుంటే కనుక natural indicators. What is it, Nana? Natural indicators. Okay, so what are natural indicators? These are the substances that are occurring, okay, in nature. Nature నుండి ఫామ్ అవుతున్నాయి ఇండికేటర్స్. ఓకేనా? లైక్ ప్లాంట్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, ఓకే, ఇవి ఏం చేస్తున్నాయంట? వాటి కలర్ని మార్చుతున్నాయంట. దే ఆర్ గోయింగ్ టు చేంజ్ దేర్ కలర్ టు షో వెదర్ ద గివెన్ సబ్స్టెన్స్ ఈజ్ acidic or basic. ఓకే, కామన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ న్యాచురల్ ఇండికేటర్స్ చూసుకుంటే కనుక లిట్మస్ పేపర్స్ మనం మాట్లాడుకున్నాం కదా. లిట్మస్ అనేది ఎక్కడి నుండి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం? లైచెన్స్ నుండి
ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు కమెంట్లో ఓకే యూ నీడ్ టు టెల్ వాట్ ఆర్ లైచెన్స్ సార్, బయోలో ఎంత స్ట్రాంగ్ ఉన్నారో తెలుసుకుందాం. ఓకే అండ్ ఎలాంటి అసోసియేషన్ మనకి ఇక్కడ కనబడుతుందో చెప్పాలి. ఓకే నౌ నాట్ ఓన్లీ లిట్మస్ పేపర్, రెడ్ క్యాబేజ్ కూడా ఇట్ ఈస్ బిహేవింగ్ లైక్ న్యాచురల్ ఇండికేటర్. టర్మరిక్ కూడా ఎస్ ఇట్ ఈస్ బిహేవింగ్ లైక్ న్యాచురల్ ఇండికేటర్. చైనా రోజ్ పెటల్స్ ఉంటాయి కదా, మందార పువ్వు, ఓకే సో ఇట్ ఈస్ ఆల్సో బిహేవింగ్ లైక్ న్యాచురల్ ఇండికేటర్. ఓకే అర్థమవుతుందా కాన్సెప్ట్, రైట్. సో ఇప్పుడు వీటి కలర్ని ఎందుకు మార్చుతున్నాయి సార్, వై దే ఆర్ చేంజింగ్ దేర్ కలర్, ఎందుకంటే దే ఆర్ గోయింగ్ టు రియాక్ట్. ఓకే సో ఇక్కడ మనకు హైడ్రోజన్ అనేది ఓకే ఆ ఫ్లవర్స్లో ఫ్రూట్స్లో ఉన్న పిగ్మెంట్స్లో రియాక్ట్ అవుతున్నాయి కాబట్టి కలర్ మార్చుతున్నాయి అన్నమాట. ఓకే యూ నీడ్ టు రిమెంబర్ దిస్ పార్ట్. అర్థమైందా కాన్సెప్ట్, ఈజ్ ఇట్ క్లియర్, రైట్. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, హైడ్రాంగియా, టర్మరిక్, రెడ్ క్యాబేజ్ అండ్ లైచెన్స్. ఓకే సో ఇక్కడ మీరు చూడండి న్యాచురల్గా మనకి ఇవి కనబడుతున్నాయి. అండ్ pH ఇండికేటర్స్ యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ హైడ్రాంగియా లోపల ఫ్లవర్స్ అండ్ ఎస్ ఇక్కడ రెడ్ క్యాబేజ్ లోపల యాంథోసయానిన్ అనే పిగ్మెంట్. ఓకే లైచెన్స్లో లిట్మస్, ఇట్ ఈస్ బిహేవింగ్ లైక్ దట్. ఓకే అర్థమవుతుందో కాన్సెప్ట్, ఈజ్ ఇట్ క్లియర్, డన్. నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక నౌ లెట్ us టాక్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఆర్ సింథటిక్ ఇండికేటర్స్. ఆర్టిఫిషియల్ ఆర్ సింథటిక్ ఆర్ మ్యాన్ మేడ్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుందాం. వీటిని మనం మ్యాన్ మేడ్ ఇండికేటర్స్ అంటున్నాం ఎందుకంటే మనుషులే తయారు చేసిండ్రు కదా. ఓకే సో ఆర్టిఫిషియల్ ఇండికేటర్స్ అన్నా, సింథటిక్ ఇండికేటర్స్ అన్నా, లేదా మ్యాన్ మేడ్ ఇండికేటర్స్ అన్నా కూడా ఎస్ ఇవేంటిది మనమే తయారు చేసాం. ఓకే సో ఇవేం చేస్తున్నాయంట, దే ఆర్ గోయింగ్ టు okay change their color again, they are going to change their color to show whether the given substance is an acid or base. ఇచ్చిన సబ్స్టెన్స్ యాసిడా బేసా అనేది చూపించడం కోసం వాటి కలర్ని మార్చుకుంటున్నాయంట. ఓకే రైట్ గుర్తుపెట్టుకోండి ఇది, రిమెంబర్ దిస్ పార్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది మస్తు కన్ఫ్యూజ్ అవుతారు. ఒకవేళ నువ్వు బుక్ పట్టుకొని రాసుకోమని చెప్పినా కదా, ఫటాఫట్ ఈ టేబుల్ దించేసుకో, రఫ్గా రాసేసుకో. ఓకే రైట్ ఇండికేటర్స్, రెడ్ లిట్మస్ పేపర్ చూడండి, రెడ్ లిట్మస్ పేపర్ని ఎప్పుడైతే నువ్వు యాసిడ్లో యాడ్ చేస్తావో రెడ్ లిట్మస్ పేపర్ ఈజ్ రిమైనింగ్ రెడ్, ఎందుకంటే యాసిడ్స్ ఆర్ ద సబ్స్టెన్సెస్ విచ్ చేంజ్ దేర్ కలర్ ఫ్రమ్ బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్ కదా. సో రెడ్ లిట్మస్ యాడ్ చేసినప్పుడు రెడ్గానే ఉంటుంది. అదే రెడ్ లిట్మస్ని బేసిస్లో యాడ్ చేస్తే బేసిస్ టర్న్ దేర్ కలర్ ఫ్రమ్ రెడ్ లిట్మస్ టు బ్లూ కదా. సో ఇట్ ఈస్ టర్నింగ్ ఇట్స్ కలర్ ఫ్రమ్ రెడ్ లిట్మస్ టు బ్లూ హియర్. ఓకే అండర్స్టూడ్ ద కాన్సెప్ట్, ఈజ్ ఇట్ క్లియర్? I need to ignore those. Okay right now red litmus మనం చూసుకుంటే it is going to change its color okay in bases. ఇది గుర్తు పెట్టుకోవాలి, బేసెస్ లో రెడ్ లిట్మస్ is turning into blue litmus, బ్లూ కలర్ లో మారుతుంది. ఇప్పుడు బ్లూ లిట్మస్ ని మనం ఓకే when you are adding it into the acid blue litmus turns into red, అదే బేసిస్ లో it is remaining blue only, బ్లూ గానే ఉండిపోతుంది. ఓకే సో నెక్స్ట్ టర్మరిక్ మనం చూసుకుంటే కనుక టర్మరిక్ ని యాసిడ్స్ లో యాడ్ చేసినప్పుడు ఇక్కడ కలర్ చేంజ్ ఏం కనబడదు. ఓకేనా అదే బేసిస్ లో యాడ్ చేస్తే రెడ్ కలర్ లో మారుతుంది, రెడ్ కలర్ లో చేంజ్ అవుతుంది. ఓకే అండ్ నౌ ఎస్ మనం కెమికల్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, వీఆర్ హ్యావింగ్ ఓన్లీ టూ కెమికల్ ఇండికేటర్స్ మనం మాట్లాడుకున్నాం లెసన్లో 7th లో కానీ 10th లో కానీ. ఓకే ఆ టూ కెమికల్ ఇండికేటర్స్ ఏంటి సార్, ఫెనాప్థలిన్ సొల్యూషన్ ఒకటి, మిథైల్ ఆరెంజ్ సొల్యూషన్ ఒకటి. ఓకే మిథైల్ ఆరెంజ్, ఫెనాప్థలిన్, ఈ టూ థింగ్స్ని ఎక్కువగా డిస్కషన్ మనం చేసామన్నమాట. ఓకే సో మెథైల్ ఆరెంజ్ మనం చూసుకుంటే నార్మల్గా మీ స్కూల్స్లో కానీ లేదా ఎక్కడైనా సర్కస్ దగ్గర కానీ ఎక్కడైనా దొంగ బాబాలు ఉంటారు. ఓకే వీళ్ళు ఏం చేస్తారు, నిమ్మకాయ లోపల నుండి రక్తం తీసి చూపిస్తూ ఉంటారు, గమనించిందా ఎప్పుడైనా? సో లెమన్లో నుండి రక్తం అనేది ఒరిజినల్లో చూసుకుంటే రాదు. ఓకే సో మిథైల్ ఆరెంజ్ ఎప్పుడైతే యాసిడ్లో యాడ్ చేస్తామో అప్పుడు సొల్యూషన్ రెడ్ కలర్లో మారిపోతుంది. అయితే ఈ దొంగ బాబా ఏం చేస్తాడు తెలుసా, సో చాకుని తీసుకొని మిథైల్ ఆరెంజ్లో డిప్ చేస్తాడు. ఓకే మిథైల్ ఆరెంజ్లో డిప్ చేసిన తర్వాత ఈ చాకుతోటి కట్ చేస్తాడు అన్నమాట. ఓకే లెమన్ని కట్ చేసినప్పుడు మిథైల్ ఆరెంజ్ ఈజ్ రియాక్టింగ్ విత్ యాసిడ్, అవునా, సిట్రిక్ యాసిడ్ ఉంది, ఎస్ ఆర్ నాట్? అప్పుడు ఏమైపోతుంది, యాసిడ్ టర్న్స్ ఇంటూ రెడ్ కలర్ కదా, రెడ్ కలర్ డ్రాప్స్ వస్తూ ఉంటాయి. చూడ్డానికి ఎలా అనిపిస్తుంది, ఇట్ లుక్స్ లైక్ ఎస్ రక్తం వచ్చినట్టు అనిపిస్తుంది. ఓకే అర్థమవుతుందా? రైట్ నౌ యూ నీడ్ టు రిమెంబర్ దీస్ థింగ్స్. చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఓన్లీ ఈ ఎస్
కెమికల్ ఇండికేటర్స్ యొక్క ప్రాపర్టీస్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతుంటారు, నీట్గా రాసుకోండి. ఓకే, ఫెనాప్థలిన్ సొల్యూషన్ యాసిడ్స్లో యాడ్ చేసినప్పుడు కలర్లెస్గా ఉంటుంది, కలర్ని మార్చదు. అదే ఫెనాప్థలిన్ సొల్యూషన్ని బేస్లో యాడ్ చేసినప్పుడు ఇట్ టర్న్స్ ఇంటూ పింక్ కలర్. ఇట్ టర్న్స్ ఇంటూ విచ్ కలర్? పింక్ కలర్. ఓకే, మిథైల్ ఆరెంజ్ని మనం యాసిడ్స్లో యాడ్ చేసినప్పుడు దొంగ బాబా చేతిలో నిమ్మకాయలో నుండి ఏ కలర్ వచ్చింది? రెడ్ కలర్. ఓకే, మిథైల్ ఆరెంజ్ ఈస్ టర్నింగ్ యాసిడ్ ఇంటూ రెడ్. అదే మిథైల్ ఆరెంజ్ ని బేస్ లో యాడ్ చేసినప్పుడు ఎల్లో కలర్ లో మారుతుంది. ఓకే, దిస్ వన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అవుతుంటారు కాబట్టి ఎస్, రిమెంబర్ దిస్. ఓకేనా? ఎస్, నౌ లెట్ us move on to the next type of indicator. ఓకే, సో ఈ ఇండికేటర్ పేరేంటి తెలుసా? ఆల్ఫాక్టరీ ఇండికేటర్. ఆల్ఫాక్టరీ ఇండికేటర్. ఓకే, సో బయోలో ఆల్ఫాక్టరీ అనే ఒక వర్డ్ వచ్చింది అంటే ఇట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు వాట్ నానా? స్మెల్ అనే అర్థం. ఓకేనా? ఆల్ఫాక్టరీ అనే వర్డ్ వచ్చింది అనుకోండి, ఇట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు వాట్? స్మెల్ అని అర్థం. అంటే ఇక్కడ ఇండికేటర్ ఎలా తెలుస్తుంది మనకు? హౌ యూ ఆర్ గోయింగ్ టు ఐడెంటిఫై? విత్ ద హెల్ప్ ఆఫ్ స్మెల్. స్మెల్ ద్వారా మనం ఐడెంటిఫై చేస్తున్నాం. ఓకే, దోస్ సబ్స్టెన్సెస్ హూస్ ఆర్డర్, ఆర్డర్ అంటే ఏంటిందన్న? స్మెల్లే కదా. హూ స్మెల్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ఇన్ అసిడిక్ ఆర్ బేసిక్ మీడియం, అలాంటి సబ్స్టెన్సెస్ ని మనం ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ అంటున్నాం. ఓకేనా? సబ్స్టెన్సెస్ విచ్ చేంజెస్ దేర్ స్మెల్ when it is added to acid or base, అలాంటి సబ్స్టెన్స్ ని మనం ఏమని పిలుస్తున్నాం నాన్న? we are calling them as olfactory indicators. ఓకే, బెస్ట్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్ లో కూడా ఇచ్చిండు. ఆనియన్, ఆనియన్ ని పీసెస్ పీసెస్ లాగా కట్ చేసేసి ఒక క్లాత్, కాటన్ క్లాత్ని, ఆనియన్ పీసెస్ని ఒక కవర్లో యాడ్ చేసి టై చేసి ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ ప్లేస్ చేయమని చెప్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ యూ జస్ట్ చెక్ ద స్మెల్ అంటాడు. ఓకేనా? ఎస్, ఆల్ఫాక్టరీ ఇండికేటర్ ఇప్పుడు నేను నీతోటి చెప్పిస్తా చూడండి. ఆనియన్స్ని కట్ చేసినప్పుడు ఏడుస్తున్నావు. ఎందుకు ఏడుస్తున్నావు సార్? ఎందుకంటే మండుతుంది. మండుతుందంటే ఆనియన్స్లో ఏముంది? యాసిడ్ ఉంది. అవునా? యాసిడ్ స్మెల్ కూడా ఎలా ఉంటుంది సార్? చూసారా ఎప్పుడైనా? ఆనియన్స్ కట్ చేసినప్పుడు స్మెల్ కూడా ఎలా ఉంటుంది? ఘాటుగా ఉంటుంది. ఎస్ ఆర్ నాట్? ఎస్, రైట్. స్మెల్ తోటి ఐడెంటిఫై చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ వన్ ఇస్ వెనీలా ఎసెన్స్. వెనీలా, వెనీలా ఫ్లేవర్ తెలుసు కదా, ఐస్ క్రీమ్ ఒకటే తెలుసు. వెనీలా ఎసెన్స్, ఆనియన్, క్లోవ్, ఇవన్నీ కూడా ఎస్ దే ఆర్ బిహేవింగ్ లైక్ ఆల్ఫాక్టరీ ఇండికేటర్. ఇవి ఏం చేస్తున్నాయి చూడండి. నార్మల్గా స్మెల్ ఆఫ్ ఆనియన్ ఇంకా వెనీలా ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్, అంటే దాని స్మెల్ ప్రాపర్టీ అనేది వెళ్ళిపోతుంది వెన్ ఇట్ ఈస్ యాడెడ్ టు ద బేస్. బేస్లో యాడ్ చేసినప్పుడు దాని స్మెల్ పోతుంది అన్నమాట. ఓకే, యాసిడ్లో యాడ్ చేసినప్పుడు దాని స్మెల్ అలానే ఉంటుంది. మీరు తినేటప్పుడు కూడా చూడండి, ఒక్కొక్కసారి ఫుడ్లో ఆనియన్ స్టైల్, ఆనియన్ టేస్ట్, ఆనియన్ స్మెల్ అనేది కనబడదు మనకు. బికాస్ ఆనియన్ స్మెల్ ఎప్పుడు కనబడదు అంటున్నా? ఆనియన్ స్మెల్ ఎప్పుడు వెళ్ళిపోతుంది? వెన్ ఇట్ ఈస్ యాడెడ్ టు ద బేస్. ఓకే, ఆనియన్ స్మెల్ అలానే ఎప్పుడు ఉంటుంది? వెన్ ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద యాసిడ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అర్థమైందా కాన్సెప్ట్? డన్? ఎస్. నౌ లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. ఓకే, సో నెక్స్ట్ టాపిక్కి వెళ్ళే ముందు మీ అందరికి ఒక క్వశ్చన్. ఎస్, చెప్పు బంగారం. యూ నీడ్ టు టెల్ ది ఆన్సర్ హియర్. ఓకే, రైట్. సో ఎక్కడ ఆన్సర్ చేయాలి తెలుసా? వాట్సాప్ కమ్యూనిటీలో వచ్చేసేయండి, దీన్ని ఆన్సర్ చేయండి. మీకున్న డౌట్స్ ఏమున్నా కూడా ఐ విల్ బి ఆన్సరింగ్ ఇన్ ద వాట్సాప్ కమ్యూనిటీ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ద క్లాస్. ఎందుకంటే ఇప్పుడు నా ఫోకస్ మొత్తం కూడా టాపిక్ని కంప్లీట్ చేయాలి. బికాస్ వీఆర్ నాట్ హ్యావింగ్ మచ్ టైం, కాబట్టి ఐఎమ్ నాట్ చెకింగ్ ద చాట్ దేర్. ఓకే, సో చూడండి, ఇక్కడ రెడ్ కలర్ ఇన్ యాసిడ్, yellow కలర్ ఇన్ బేస్. ఎవరు నానా? హూ ఈస్ ఓకే చేంజింగ్ ఇట్స్ కలర్ ఇంటూ రెడ్ వెన్ ఇట్ ఈస్ యాడెడ్ ఇంటూ యాసిడ్, అండ్ yellow కలర్ లాగా మారుతుందంట వెన్ ఇట్ ఈస్ యాడెడ్ ఇన్ ద బేస్. ఓకే, ఒక కెమికల్ ఇండికేటర్, రెండు కూడా కెమికల్ ఇండికేటర్స్. ఇప్పుడు వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ and what is the answer for this? You need to answer. No answer చేయాలి. ఓకేనా? అర్థమవుతుందా? డన్? ఎస్. నౌ లెట్ us move on to the next topic, chemical properties of acids and bases. ఓకే, సో ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో ఈ అన్ని యాక్టివిటీస్లో నుండి ఒక యాక్టివిటీ ఖచ్చితంగా దిగుతుంది. ఖచ్చితంగా యాక్టివిటీకి సంబంధించిన మెటీరియల్ రిక్వైర్డ్సో, ప్రొసీజరో, లేకపోతే ఎస్ ఈ రిజల్ట్ పార్ట్, ప్రికాషన్స్, ఓకే, అబ్జర్వేషన్, వీటిలో నుండి ఒక క్వశ్చన్ అడుగుతాడు, లేదా మొత్తం యాక్టివిటీ కూడా అడుగుతాడు. ఓకే, అర్థమవుతుందా?
ఎస్. సో ఈ ఫార్ములాస్ అని చెప్పాను కదా లెసన్ స్టార్టింగ్లో. ఓకే, యూ నీడ్ టు రిమెంబర్ దీస్ థింగ్స్, రఫ్గా రాసేసుకో. ఓకే, సి ఒక యాసిడ్ని బేస్ తోటి రియాక్ట్ చేసినప్పుడు మనకు ఏమొస్తుంది, సాల్ట్ వస్తుంది, వాటర్ వస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు రిమెంబర్. నెక్స్ట్, ఒక యాసిడ్ని మెటల్స్తో రియాక్ట్ చేసినప్పుడు, వెన్ యాసిడ్స్ ఆర్ రియాక్టింగ్ విత్ మెటల్స్, మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుంది తెలుసా? యుల్ బి గెటింగ్ సాల్ట్తో పాటు హైడ్రోజన్ కూడా వస్తుంది. ఓకే, ఇది నువ్వు రఫ్గా టెక్స్ట్ బుక్లో ఒక కార్నర్లో రాసి పెట్టేసుకో, రివిజన్ చేసుకునేటప్పుడు నీకు ఈజీ అయిపోతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్, యాసిడ్స్ని మెటల్ ఆక్సైడ్స్తో రియాక్ట్ చేసినప్పుడు, ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రొడ్యూస్ salt plus it is also going to produce what? It is also going to produce water. Okay, it is also going to produce what? Water. Okay, ardham avutunda concept? Yes, is it clear? Yeah. Next, acids when they are reacting with metal carbonates or metal bicarbonates లేదా metal bicarbonates తో రియాక్ట్ చేసినప్పుడు ఏం ప్రొడ్యూస్ చేస్తుందంట? ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రొడ్యూస్ సాల్ట్ని ప్రొడ్యూస్ చేస్తుందంట, వాటర్ని ప్రొడ్యూస్ చేస్తుందంట, అలానే కార్బన్ డైఆక్సైడ్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుందంట. ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు ప్రొడ్యూస్ కార్బన్ డైఆక్సైడ్ హియర్. ఓకే, ఇది రఫ్గా నీకు గుర్తుండాలి మనం. ఓకే, యూ నీడ్ టు రిమెంబర్ దిస్ పార్ట్. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకుందాం రండి. ఓకే, సో ఎస్, యాసిడ్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు బేసిస్లో చూడండి. ఇప్పుడు బేసిస్ ఎప్పుడైతే మెటల్స్తో రియాక్ట్ అవుతున్నాయో దే ఆర్ అగైన్ ప్రొడ్యూసింగ్ సాల్ట్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి, అలానే ఇవి కూడా హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఓకే, అర్థమవుతుందా? యాసిడ్ కానీ బేస్ కానీ మెటల్తో రియాక్ట్ అయినప్పుడు సాల్ట్ ఇంకా హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలానే బేస్ నాన్ మెటల్ ఆక్సైడ్తో రియాక్ట్ అయినప్పుడు సాల్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది, అలానే వాటర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, మనం ఏం డిస్కస్ చేసాం ఇంతకుముందు? వి సెడ్ దట్ యాసిడ్ అండ్ బేసిస్ రెండు కూడా రియాక్ట్ అయినప్పుడు సాల్ట్ ఇంకా వాటర్ ఇస్తుంది. అదే యాసిడ్ మెటల్ ఆక్సైడ్ తోటి రియాక్ట్ అయినప్పుడు, ఓకే, అదే యాసిడ్ మెటల్ ఆక్సైడ్ తోటి రియాక్ట్ అయినప్పుడు కూడా సాల్ట్ ఇంకా వాటర్ ఇస్తుంది. అంటే బేసిస్ యొక్క ప్రాపర్టీ, బేసిస్లో ఎలాంటి ప్రాపర్టీ అయితే ఉందో అలాంటి ప్రాపర్టీస్ను మెటల్ ఆక్సైడ్స్లో కూడా చూడగలుగుతున్నాం. అర్థమవుతుందా? అండ్ అదేవిధంగా ఎప్పుడైతే బేస్ ఇంకా నాన్ మెటల్ ఆక్సైడ్ రియాక్ట్ అయినప్పుడు సాల్ట్ ఇంకా వాటర్ వస్తుంది. అంటే నాన్ మెటల్ ఆక్సైడ్లో కూడా యాసిడ్లో ఉన్న ప్రాపర్టీస్ కనబడుతున్నాయి. ఎస్ ఆర్ నాట్? అర్థమైందా? డన్. సో ఇవి బేసిక్ ఫార్ములా అనుకో, ఏమన్నా అనుకో, యూ నీడ్ టు రిమెంబర్ దిస్. ఓకే, ఇది గుర్తుపెట్టుకున్నావు అనుకో, నీకు చాలా ఈజీ అవుతుంది నెక్స్ట్ టాపిక్స్ మొత్తం కూడా. ఓకే, నౌ రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మోస్ట్లీ SA1 ఎగ్జామ్స్లో మనకు యాక్టివిటీ మీద క్వశ్చన్ వచ్చిందంటే ఈ క్వశ్చన్ ఎక్కువ సార్లు అడిగిందన్నమాట. ఓకేనా? రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్స్. ఓకే, సో యాసిడ్స్ మెటల్స్తో రియాక్ట్ అయినప్పుడు ఏం ప్రొడ్యూస్ చేస్తుందో చూపించమని ఒక యాక్టివిటీ ఉంటుందన్నమాట టెక్స్ట్ బుక్లో. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, మనకు ఒక క్లారిటీ అయితే ఉంది కదా, యాసిడ్ ఇంకా మెటల్ రియాక్ట్ అయినప్పుడు సాల్ట్ ఇంకా హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది కదా. సో ఇప్పుడు మనం యాక్టివిటీ చేద్దాం. ఏం లేదు, ఒక స్టాండ్ తీసుకున్నాం. ఈ స్టాండ్కి టెక్స్ట్ ట్యూబ్ అంటున్నా, చూడండి, వెరీ గుడ్. టెస్ట్ ట్యూబ్ ఫిక్స్ చేస్తున్నాం. ఈ టెస్ట్ ట్యూబ్ లోపల మనం ఏం యాడ్ చేస్తున్నాం సార్? వీఆర్ యాడింగ్ యాసిడ్. ఓకే, ఇందులో మనం ఏం యాడ్ చేసాం తెలుసా? హైడ్రోక్లోరిక్ యాసిడ్ని యాడ్ చేసాం. అకార్డింగ్ టు యువర్ టెక్స్ట్ బుక్, SSC వాళ్ళ టెక్స్ట్ బుక్ ప్రకారం హైడ్రోక్లోరిక్ అండ్ అలానే జింక్ మెటల్ని యాడ్ చేసాం. ఓకే, CBSE వాళ్ళ టెక్స్ట్ బుక్ ప్రకారం జింక్ మెటల్ ఇంకా సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ అయి ఉంటుంది. ఓకే, ఏదైనా సరే ఇది యాసిడే, అది యాసిడ్. అర్థమవుతుందా? సో ఇక్కడ చూడండి, టెస్ట్ ట్యూబ్ లోపల జింక్ గ్రెన్యూల్స్ యాడ్ అయ్యాయి. ఓకే, జింక్ గ్రెన్యూల్స్తో పాటు మనకి ఇక్కడ ఏం యాడ్ అయింది? హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈజ్ యాడెడ్. ఓకేనా? ఒక యాసిడ్ మెటల్ని యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ యొక్క పైన భాగంలో వి ప్లేస్డ్ అ కార్క్. ఓకే, రబ్బర్ కార్క్ని ప్లేస్ చేసాం. ఈ రబ్బర్ కార్క్ లోపల హోల్ ద్వారా one end of the delivery tube is placed inside the test tube, another end of the delivery tube is placed inside a beaker. Okay, it is placed inside a beaker. Beaker లోపల ఏముంది సార్? beaker లోపల
సోప్ వాటర్ సొల్యూషన్ కనబడుతుంది. యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ సోప్ వాటర్ సొల్యూషన్ ఈస్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద బీకర్. ఓకేనా, రైట్. ఇక్కడ రియాక్షన్ జరుగుతుంది, ఎవరికి జింక్ మెటల్కి హైడ్రోక్లోరిక్ యాసిడ్కి మధ్యలో రియాక్షన్ జరుగుతుంది. యాజ్ ఎ రిజల్ట్ ఇక్కడ ఒక సాల్ట్ ఫామ్ అయింది అండ్ ఆల్సో యూ గాట్ ఎ గ్యాస్ హియర్. ఇక్కడ ఏ గ్యాస్ వచ్చిందో నీకు తెలీదు. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు నేను నీకు ముందే రివీల్ చేసేసిన కాబట్టి నీకు హైడ్రోజన్ గ్యాస్ అని తెలుసు. నీకు తెలియదు, నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు ఒక యాక్టివిటీ చేస్తున్నావు. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము, ఇక్కడ నుండి వస్తున్న గ్యాస్ని త్రూ డెలివరీ ట్యూబ్ ఎక్కడికి పంపిస్తున్నాం, ఎక్కడికి షిఫ్ట్ చేస్తున్నాము, వీఆర్ సెండింగ్ ఇట్ ఇన్ టు ద సోప్ వాటర్ సొల్యూషన్. సోప్ వాటర్ సొల్యూషన్ లోపల బబుల్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ వెలిగించిన ఎస్ మ్యాచ్ స్టిక్ని తీసుకొని లేదా క్యాండిల్ని తీసుకొని ఇక్కడ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ ఓకే ఇమీడియట్లీ లైట్ ఈస్ గోయింగ్ టు పుట్ ఆఫ్ by making a pop sound. Okay, light okay if it is putting off by making pop sound తో ఒకవేళ లైట్ ఆరిపోతుందంటే అక్కడ ప్రొడ్యూస్ అయిన గ్యాస్ హైడ్రోజన్ గ్యాస్ అన్న. ఇప్పుడు దివాళీ అప్పుడు కూడా ఆటమ్ బాంబ్స్ వస్తాయి. ఆటమ్ బాంబ్ దాని మీద ఏం రాసి ఉంటుంది, హైడ్రోజన్ బాంబ్ అని రాసి ఉంటుంది. ఎస్ ఆర్ నాట్? హైడ్రోజన్ బాంబ్ అని ఎందుకు రాసింది, పక్కన పెట్టేస్తే ఆ బాంబ్ వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది, మొత్తం దువా 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 దువా, అవునా, మొత్తం పొగ 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 అయిపోతుంది, అవునా. ఎస్, ఫ్లేమ్ అనేది ఆరిపోతుంది ఒకటేసారి బై మేకింగ్ అ పాప్ సౌండ్. అర్థమైందా? సో హైడ్రోజన్ ఒకటి కాదు, ఇక్కడ ఒక రియాక్షన్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ దట్ ఈస్ ద కంబషన్ రియాక్షన్ అండ్ అట్ ద సేమ్ టైం ఎస్ బయట నుండి మనం ఏం చేస్తున్నాము, కొంచెం అమౌంట్ ఆఫ్ వీఆర్ అప్లయింగ్ సమ్ హీట్ హియర్. ఓకే, సో బోత్ ఇక్కడ ఎగ్జోథర్మిక్ ఎండోథర్మిక్ అన్ని కైండ్ ఆఫ్ రియాక్షన్స్ అనేది అందులో జరుగుతాయి. ఓకే, సో ఆ కాన్సెప్ట్ మొత్తం అలా పక్కన దొబ్బేస్తే ఇప్పుడు ఈ టాపిక్ లోపల నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది, ఒక యాసిడ్ ఇంకా మెటల్ రియాక్ట్ అయినప్పుడు నీకు అక్కడ సాల్ట్ వస్తుంది అండ్ అదేవిధంగా హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. ఓకేనా, నౌ లెట్స్ చెక్ ద ఈక్వేషన్ని చూడండి. సి, కెమికల్ ఈక్వేషన్స్లో మస్తు మంది కన్ఫ్యూజ్ అయినరు, అడిగినరు, అందుకే సింపుల్గా చెప్తా చూడండి. ఇది ఒక యాసిడ్, ఓకే, ఇది ఒక మెటల్, ఇవి రెండు కలిసి మనకు ఒక సాల్ట్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఓకే, దే ఆర్ గోయింగ్ టు ప్రొడ్యూస్ అ సాల్ట్. ఇప్పుడు ఎస్, వాట్ ఈస్ ద సాల్ట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ హియర్, జింక్ క్లోరైడ్ సాల్ట్ అనేది వస్తుంది, ZnCl2. ఓకే, అండ్ అలానే హైడ్రోజన్ గ్యాస్, హైడ్రోజన్ ఎస్ H2 రాస్తాం బికాస్ ఇట్ ఈస్ అ డయాటమిక్ మాలిక్యూల్ కాబట్టి. ఓకే, నా ఇది రాసేసుకున్నావు కదా, ఇప్పుడు యూ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్. ఓకే, జింక్ ఒకటే ఉంది, ఓకే డన్, బ్యాలెన్స్డ్. హైడ్రోజన్ 2 ఉన్నాయి, క్లోరైన్ 2 ఉన్నాయి ఇక్కడ, బట్ ఇక్కడ ఓన్లీ 1 ఉంది. సో ఇఫ్ ఐ రైట్ 2 ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్, నౌ ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. అర్థమవుతుందో కాన్సెప్ట్? అయితే ఇప్పటికీ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, ఇది ఎలా చేస్తున్నారు, Cl2 డౌన్ సైడ్ వాట్ డస్ ఇట్ మీన్స్ హియర్, అండ్ ఈ 2HCl మీనింగ్ ఏంటి సార్ అనేది కన్ఫ్యూజ్ అవుతుంటారు. దిస్ ఈస్ అ వెరీ బేసిక్ పార్ట్ విచ్ వీ విల్ బి లెర్నింగ్ ఇన్ యువర్ క్లాస్ 9th. ఓకే, క్లాస్ 9th సిరీస్ కూడా త్వరలో స్టార్ట్ చేసుకుంటాం. అప్పుడు దీన్ని క్రేజీ టాపిక్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ అంతకంటే ముందు నీకు ఇప్పుడు అర్థం అవ్వడం కోసం సింపుల్గా చెప్తా విను. ఇప్పుడు నువ్వు నేనున్నాం, ఇద్దరం కలిసి మార్కెట్కి వెళ్ళిపోయాం. ఓకేనా, ఇద్దరం కలిసి మార్కెట్కి వెళ్ళాం, మార్కెట్ లోపల టొమాటోస్ కొనడానికి వెళ్ళినాం. ఓకే, రైట్. సో ఇప్పుడు నాకు 2 kgs ఆఫ్ టొమాటోస్ కావాలి. ఓకే, సో ఈ 2 kgs ఆఫ్ టొమాటోస్ నేను ఓకే వెండర్కి అడిగితే ఆ వెండర్ ఏం చేస్తాడు, ఒక కవర్లో 2 kgs ఆఫ్ టొమాటోస్ వేసి ఇచ్చేస్తాడు. ఓకేనా, సో ఒక కవర్లో 2 kgs ఆఫ్ టొమాటోస్ ఉన్నాయి, రైట్. ఇప్పుడు సితార అయిందనుకో, అంటే సెకండ్ సీన్లో నువ్వు నేను కలిసిపోయినాం కదా. ఇప్పుడు నీకు 1 kg టొమాటో కావాలి, నాకు 1 kg టొమాటో కావాలి. ఓకేనా, ఇప్పుడు వెండర్ ఏం చేస్తాడు, 2 kgs ఆఫ్ టొమాటోసే ఇస్తున్నాడు. ఇప్పుడు కూడా 2 kgs ఆఫ్ టొమాటో ఇస్తుంది, కానీ నాకు ఒక కవర్లో 1 kg, నీకు కవర్లో 1 kg ఇస్తున్నాడు. సో దీస్ ఆర్ సపరేట్ 2. అంటే ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే ఫస్ట్ టైం 2 kgs ఆఫ్ టొమాటోస్ ఒకటే కవర్లో ఉంది. Cl2 అంటే ఏంటి సార్, ఎస్ ఇట్ ఈస్ అ డయాటమిక్ మాలిక్యూల్, అంటే ఇందులో 2 atoms ఆర్ కంబైన్డ్ హియర్. ఓకే, ఇక్కడ 2HCl అంటే ఏంటి సార్, 2 kgs ఆఫ్ టొమాటోస్ సపరేట్గా. ఓకే, HCl అండ్ HCl, అర్థమవుతుందా కాన్సెప్ట్? సపరేట్గా 2 తీసుకున్నాం మనం, దాన్ని 2HCl అంటున్నాం. ఓకే, రైట్. ఇందులో మళ్ళీ క్రిస్ క్రాస్ మెథడ్స్. ఇప్పుడు ఇక్కడ వై యు ఆర్ నాట్ రైటింగ్ HCl2 అనేసి, ఓకే వై యు ఆర్ రైటింగ్ 2HCl అనేసి ఈ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. వీటి గురించి తెలవాలి అంటే ఇంకా బేసిక్ డెప్త్లో వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట. ఓకే, అండ్ నో నీడ్ టు వరీ, పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్గా టాపిక్ అనేది ఉంటుంది కాబట్టి
yes, we will be discussing about that part when class 9th అనేది స్టార్ట్ అవుతున్నప్పుడు. ఓకే రైట్. సో ఇప్పుడు ఎస్ నీకు ఏమొచ్చింది ఇక్కడ యాసిడ్ ఇంకా బేస్ సారీ యాసిడ్ ఇంకా మెటల్ రియాక్ట్ అయినప్పుడు నాకు ఒక జింక్ క్లోరైడ్ సాల్ట్ వచ్చింది సార్, హైడ్రోజన్ వచ్చేసింది. నౌ సిబిఎస్సి వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్లో వాళ్ళు జింక్ తీసుకున్నారు, సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకున్నారు, వాళ్ళకి ఏమొచ్చింది జింక్ సల్ఫేట్ వచ్చింది. దే గాట్ జింక్ సల్ఫేట్ అండ్ అదేవిధంగా హైడ్రోజన్ గ్యాస్ అనేది వచ్చింది. అర్థమవుతుందా కాన్సెప్ట్? ఈజ్ ఇట్ క్లియర్? రైట్. సో ఇప్పుడు సేమ్ యాక్టివిటీ we are going to do with base. Okay, when base is reacting with metal, ఏమని చెప్పా, we will be getting salt అన్నా అండ్ సాల్ట్తో పాటు హైడ్రోజన్ గ్యాస్ అని చెప్పా, అవునా? ఎస్ ఆర్ నాట్? ఏమైనా అనిపించిందా? ఇప్పుడు మజా వస్తుంది చూడండి. రైట్. ఓకే, సో వెన్ బేస్ ఈజ్ రియాక్టింగ్ విత్ మెటల్, సాల్ట్ ఇంకా హైడ్రోజన్ అనేది వస్తుంది. సో దీన్ని ప్రూవ్ చేయడం కోసం మళ్ళీ సేమ్ యాక్టివిటీ చేస్తున్నాం. ఇదంతా నువ్వు మర్చిపో. ఓకే, యూ ఫర్గెట్ ఆల్ దీస్ థింగ్స్. పైన హెడ్డింగ్ ఉంది కదా, ఇదంతా మర్చిపో. ఓకే, రబిష్, ఎందుకంటే మనకి ఇది అవసరం లేదు ఇప్పుడు. ఓకే, నౌ మనం ఏం చేస్తున్నాము, వాట్ ఆర్ వి డూయింగ్ హియర్ సార్? వాట్ ఆర్ వి డూయింగ్ హియర్? వి ఆర్ గోయింగ్ టు రియాక్ట్ అ బేస్ విత్ మెటల్. బేస్ని మెటల్తో రియాక్ట్ చేస్తున్నాం. బేస్ని తీసుకున్నాం, మెటల్తో రియాక్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేశాను, ఐ టుక్ అ బేస్ హియర్. ఓకే, వాట్ ఈస్ ద బేస్ ఐ హ్యావ్ టుక్ హియర్? సోడియం హైడ్రాక్సైడ్ని తీసుకున్నాను. మెటల్ ఏంటి సార్? సేమ్ జింక్నే తీసుకున్నాను. ఓకే, మళ్ళీ రియాక్షన్ చేశాను. మళ్ళీ ఎప్పుడైతే సోప్ వాటర్లో ఇక్కడ ప్రొడ్యూస్ అయిన గ్యాస్ని పంపించి ఫ్లేమ్ టెస్ట్ చేసినప్పుడు అది మళ్ళీ పాప్ సౌండ్ తోటి ఫ్లేమ్ అనేది పుట్టప్ అయిపోయింది. దట్ షోస్ దట్ హైడ్రోజన్ ఈస్ ప్రొడ్యూస్డ్ హియర్. ఓకే, సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమైపోయింది, ఇక్కడ బేస్ ఇంకా మెటల్ రియాక్ట్ అయినప్పుడు మనకు గ్యాస్ వచ్చింది సార్. గ్యాస్ పేరు ఏంటి సార్? హైడ్రోజన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద గ్యాస్ హియర్? హైడ్రోజన్. దాంతో పాటు సాల్ట్ కూడా వస్తుంది కదా. ఎస్, వాట్ ఈస్ ద సాల్ట్ యు గాట్ హియర్? సోడియం జింకేట్ అనేది వచ్చింది. ఓకే, యూ గాట్ సోడియం జింకేట్. దిస్ ఈస్ ద సాల్ట్ యూ గాట్ హియర్. ఓకే, సో ఇక్కడ మనకు సాల్ట్ అనేది ప్రొడ్యూస్ అయింది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద సాల్ట్? సోడియం జింకేట్. ఓకే, సో ఈక్వేషన్ని చూడండి. కెమికల్ ఈక్వేషన్స్లో బ్యాలెన్సింగ్ చేయించాను కదా. ఎస్, ఈజ్ ఇట్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్? ఎస్, బ్యాలెన్స్డ్గానే ఉంది కదా. డన్. రైట్. సో ఈ యాక్టివిటీ యాసిడ్స్ విత్ మెటల్ యాక్టివిటీ అనేది వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా, వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకే రైట్. నెక్స్ట్ ఏమైందమ్మా సూర్యుడు బోర్డు ఆడుకుంటుందిలే మనతో. ఓకే రైట్. సో రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్ కంప్లీట్ అయిపోయింది, రియాక్షన్ ఆఫ్ బేసిస్ విత్ మెటల్ కంప్లీట్ అయిపోయింది. నౌ వీఆర్ డూయింగ్ అనదర్ ఇంట్రెస్టింగ్ యాక్టివిటీ, దట్ ఈస్ రియాక్షన్ ఆఫ్ మెటల్ కార్బోనేట్స్ అండ్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్ with acids. యాసిడ్స్లో ఇవి రియాక్ట్ అయినప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఓకేనా రైట్. మెటల్ కార్బోనేట్ అంటే ఏంటి సార్? మెటల్ కార్బోనేట్ అంటే ఏంటి సార్? కార్బన్ మోనాక్సైడ్ అంటే CO సార్, కార్బన్ డైఆక్సైడ్ అంటే CO2 సార్. ఓకే, CO2 సార్. ఓకే, అదే కార్బోనేట్ అంటే CO3 సార్, అంతే, CO3. అర్థమవుతుందా? మెటల్ కార్బోనేట్ అంటే ఏంటి సార్? ఇక్కడ మెటల్తో రియాక్ట్ అవుతుంది, మెటల్తో కంబైన్ అయింది, రియాక్ట్ అవ్వడం కాదు, మెటల్తో కంబైన్ అయింది. లేదు, మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ అంటే ఏంటి సార్? ఈ కాంపౌండ్లో మెటల్ ఉంది, హైడ్రోజన్ ఉంది, కార్బోనేట్స్ ఉన్నాయి. ఓకే, 3 థింగ్స్. ఓకే, అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ Na2CO3 ఇది మెటల్ కార్బోనేట్ సార్. సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ఇది మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్కి ఎగ్జాంపుల్ సార్. ఓకేనా? సో మనం ఏం చేస్తున్నాం, మెటల్ కార్బోనేట్స్ని లేదా మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్ని యాసిడ్తో రియాక్ట్ చేసినప్పుడు ఏం ప్రొడ్యూస్ అవుతుందో చూస్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ యాక్టివిటీలో మనం ఏం చేస్తున్నాం చూడండి. ఇక్కడ వీటి టెస్ట్ ట్యూబ్ సార్, ఒక స్టాండ్ మీద టెస్ట్ ట్యూబ్ని చాలా పక్కడబందిగా ఫిక్స్ చేసేస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు ఈ టెస్ట్ ట్యూబ్ లోపల మెటల్ కార్బోనేట్ని యాడ్ చేశాను, ఓకేనా? సో టు దిస్ మెటల్ కార్బోనేట్ I have added acid. ఓకేనా? సో ఇక్కడ రియాక్షన్ ఇక్కడ చేస్తాను చూడండి. ఓకే, ఇక్కడ రియాక్షన్ రాస్తా చూడండి. ఏం తీసుకున్నాను నేను? మెటల్ కార్బోనేట్ని తీసుకున్నాను, అవునా? టు దిస్ మెటల్ కార్బోనేట్ ఐ హ్యావ్ యాడెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, అవునా? రైట్. ఇప్పుడు రియాక్షన్ ఏమవుతుందో చూడండి.
సో ఈ టెస్ట్ ట్యూబ్ యొక్క అప్పర్ పార్ట్లో కార్క్ని ఫిక్స్ చేసా అండ్ ఇందులో ఓకే ఐ హ్యావ్ ఇన్సర్టెడ్ అ థిస్సల్ ఫన్నల్ని ఇన్సర్ట్ చేసా. అలానే వన్ ఎండ్ ఆఫ్ ద డెలివరీ ట్యూబ్ ఇందులో ఇన్సర్ట్ చేసా. అనదర్ ఎండ్ ఆఫ్ ద డెలివరీ ట్యూబ్ ఈస్ ప్లేస్డ్ ఇన్సైడ్ ద టెస్ట్ ట్యూబ్ containing calcium hydroxide solution, lime water solution. ఓకే అర్థమైందా కాన్సెప్ట్? లైమ్ వాటర్ సొల్యూషన్ యాడ్ చేసా అన్నమాట. ఓకే అండర్స్టూడ్ ద కాన్సెప్ట్ రైట్. సో ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఇఫ్ యూ సీ రైట్ నౌ యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ ఈ మెటల్ కార్బోనేట్ యాసిడ్తో రియాక్ట్ అయ్యేటప్పుడు ఓకే సో ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రొడ్యూస్ ఎ సాల్ట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో రియాక్షన్ అయిందంటే సాల్ట్ ప్రొడ్యూస్ అవుతుంది ప్రతి దాంట్లో కూడా. సో ఇక్కడ కూడా మనకు ఒక సాల్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. విల్ బి గెటింగ్ అ సాల్ట్ హియర్. ఓకే సో ఇక్కడ రఫ్గా రాసుకుందాం. మెటల్ కార్బోనేట్స్ రియాక్టింగ్ విత్ యాసిడ్స్ ప్రొడ్యూసెస్ సాల్ట్. సాల్ట్తో పాటు వాటర్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. దట్ యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ ఇన్ ద థిస్సల్ ఫన్నల్. ఓకే యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ ఇన్ ద థిస్సల్ ఫన్నల్. ఓకే అండ్ దాంతో పాటు వాటర్తో పాటు మనకి ఇక్కడ ఎస్ యుల్ బి ఏబుల్ టు ఫైండ్ అ గ్యాస్ ఇస్ ప్రొడ్యూస్. ఒక గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ గ్యాస్ ఏంటో తెలుసుకుందాం రండి. సో థిస్సల్ ఫన్నల్లో వాటర్ ఫిల్ అయిపోయింది. ఓకే రైట్. ఇప్పుడు ఇక్కడ ఒక గ్యాస్ ప్రొడ్యూస్ అయింది కదా. ఈ గ్యాస్ని మనము విత్ ద హెల్ప్ ఆఫ్ డెలివరీ ట్యూబ్ ఓకే మనం ఏం చేస్తున్నాం వీఆర్ సెండింగ్ ఇన్ టు ద టెస్ట్ ట్యూబ్ కంటైనింగ్ లైమ్ వాటర్. ఓకే జనరల్గా బ్లూ కలర్లో ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఇక్కడ ఒక గ్యాస్ ప్రొడ్యూస్ అయిందో ఆ గ్యాస్ లైమ్ వాటర్ లోపలికి వెళ్ళి ఎక్స్పోజ్ కాగానే lime water is turning into milky white. ఓకేనా it turns into white color precipitation. అండ్ మనందరికీ తెలుసు లైమ్ వాటర్ వైట్ కలర్ ప్రెసిపిటేషన్స్ లాగా మారుతుంది అంటే అక్కడ ప్రొడ్యూస్ అయిన గ్యాస్ ఏది సార్? కార్బన్ డైఆక్సైడ్. ఓకేనా విచ్ గ్యాస్ ఇస్ ప్రొడ్యూస్డ్ డే? కార్బన్ డైఆక్సైడ్ ఈస్ ప్రొడ్యూస్. అంటే మెటల్ కార్బోనేట్స్ యాసిడ్స్తో రియాక్ట్ అయ్యేటప్పుడు సాల్ట్ ప్రొడ్యూస్ అవుతుంది, వాటర్ ప్రొడ్యూస్ అవుతుంది, అలానే కార్బన్ డైఆక్సైడ్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా నౌ లెట్స్ సీ మనకు ఇక్కడ ఏమేమి ప్రొడ్యూస్ అవుతుందని చెప్పాము? వాటర్ ప్రొడ్యూస్ అవుతుందని చెప్పాము. ఓకే అండ్ కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుందని చెప్పాము. ఇక్కడ ఒక సాల్ట్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే సోడియం ఈజ్ గోయింగ్ టు రియాక్ట్ విత్ క్లోరైన్. ఓకే అర్థమవుతుందో కాన్సెప్ట్? నౌ యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ విచ్ సాల్ట్ ఈస్ ప్రొడ్యూస్ హియర్? సోడియం క్లోరైడ్ సాల్ట్ అనేది ఇక్కడ ప్రొడ్యూస్ అయింది. ఓకే అర్థమవుతుందో కాన్సెప్ట్ రైట్. సో సాల్ట్ వాటర్ ఇంకా కార్బన్ డైఆక్సైడ్. నౌ యూ జస్ట్ చెక్ ద ఈక్వేషన్ బ్యాలెన్స్ ఉందా లేదా చెక్ చేసుకో. అకార్డింగ్ టు ద కెమికల్ ఈక్వేషన్స్ లెసన్ ప్రొసీజర్ మనం చూసుకుంటే యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ ఎవ్రీథింగ్ ఈజ్ బ్యాలెన్స్డ్ ఇన్ దిస్ ఈక్వేషన్ ఎక్సెప్ట్ సోడియం. అండ్ ఎస్ సోడియం అనేది బ్యాలెన్స్ అవ్వలేదు ఇక్కడ. ఓకే అండ్ ఇఫ్ ఐ రైట్ 2 హియర్ ఇప్పుడు 2 రాసినాను అనుకో క్లోరిన్స్ బ్యాలెన్స్ అవ్వలేదు. ఓకే అండ్ అదేవిధంగా ఇక్కడ H2O ఉంది ఈ ప్లేస్లో, ఇక్కడ HA ఉంది. అర్థమైందా? నా ఇన్ దిస్ కేస్ యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ సోడియం ఈజ్ నాట్ బ్యాలెన్స్డ్ అండ్ హైడ్రోజన్స్ ఆర్ నాట్ బ్యాలెన్స్డ్. ఇక్కడ 2 ఉన్నాయి. అర్థమవుతుందా? సారీ సోడియం అంటున్నా. వెన్ ఐ రైట్ 2 ఇన్ ఫ్రంట్ ఆఫ్ సోడియం హియర్ క్లోరైన్ ఈజ్ నాట్ బ్యాలెన్స్డ్ అండ్ హైడ్రోజన్ ఈజ్ నాట్ బ్యాలెన్స్డ్. అంటే ఇక్కడ 1 ఉన్నాయి బట్ యూ గాట్ 2 hydrogens and 2 chlorines. Remaining everything is balanced. Now how you are going to balance here? By simply taking 2 moles of hydrochloric acid. Okay now అర్థమైందా కాన్సెప్ట్? is it clear? done? okay now we are taking metal hydrogen carbonate ని తీసుకొని మళ్ళీ రియాక్ట్ చేసినా కూడా metal hydrogen carbonates when they are reacting with acids మళ్ళీ again they are producing salt, water ఇంకా carbon dioxide. okay now let's see the equations. okay acids when they are reacting with metal carbonates they are producing salt, water and carbon dioxide. ఇదైతే నేర్చుకున్నాం కదా? yes or not? right సో అలానే యాసిడ్ ఎప్పుడైతే మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్తో యాసిడ్ రియాక్ట్ అయినప్పుడు కూడా సాల్ట్ ప్రొడ్యూస్ అవుతుంది, వాటర్ ప్రొడ్యూస్ అవుతుంది అండ్ కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే యూ జస్ట్ లుక్ ఎట్ దిస్ ఈక్వేషన్. ఇక్కడ కూడా అంతే మనం తీసుకున్నాం ఏంటిది ఇక్కడ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ MHCO3 అని రాస్తున్నా. ఇది కాంపౌండ్ కాదు, నీకు నాకు గుర్తుండడం కోసం రాసిన ఇలా మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ when it is reacting with acid it is producing salt alane water r should be rolling there. okay and carbon dioxide, right? ఇది గుర్తుపెట్టుకోవాలి. then yes now let us move on to the next topic. okay
రియాక్షన్ ఆఫ్ మెటల్ ఆక్సైడ్స్ విత్ యాసిడ్స్. మెటల్ ఆక్సైడ్స్ ఎప్పుడైతే యాసిడ్స్తో రియాక్ట్ అవుతున్నాయో అప్పుడు సాల్ట్ ఇంకా వాటరే ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, వీ లర్న్ దాట్ 7th క్లాస్లో మనం నేర్చుకున్నాం యాసిడ్స్ ఇంకా బేసెస్ రియాక్ట్ అయినప్పుడు మనకు సాల్ట్ ఇంకా వాటర్ వస్తుంది అని చెప్పాం. ఓకేనా, బేస్ ఇంకా యాసిడ్ రియాక్ట్ అయినప్పుడు మనకు సాల్ట్ వస్తుందన్నాము, అవునా, వాటర్ వస్తుందని చెప్పాం. సేమ్ థింగ్ ఈజ్ రిపీటెడ్, మళ్ళీ హిస్టరీ రిపీటెడ్. ఎక్కడ రిపీట్ అయింది? ఈవెన్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ రియాక్టింగ్ విత్ యాసిడ్, మనకి ఇక్కడ సాల్ట్ ఇంకా వాటర్ వచ్చింది. అంటే మెటల్ ఆక్సైడ్ బిహేవియర్ చూడండి ఇంచుమించు ఆల్మోస్ట్ బేస్ లాగానే బిహేవ్ చేస్తుంది. ఓకేనా, రైట్. సో మెటల్ ఆక్సైడ్కి ఎగ్జాంపుల్ మనం ఇక్కడ కాపర్ ఆక్సైడ్ తీసుకున్నాం. వెన్ ఇట్ ఈస్ రియాక్టింగ్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ యూ గాట్ సాల్ట్, కాపర్ క్లోరైడ్ వచ్చింది, అలానే వాటర్ వచ్చింది. ఓకే, జస్ట్ రిమెంబర్ ది ఫార్ములే ఇంపార్టెంట్. ఓకేనా, రియాక్షన్ ఆఫ్ నాన్ మెటల్ ఆక్సైడ్స్ అండ్ బేస్. నాన్ మెటల్ ఆక్సైడ్ని బేస్ని రియాక్ట్ చేయించినా కూడా సాల్ట్ ఇంకా వాటర్ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే నాన్ మెటల్ ఆక్సైడ్ ఈస్ బిహేవింగ్ లైక్ వాట్ సార్? యాసిడ్. అంతేనా? సి, కాల్షియం హైడ్రాక్సైడ్ ఇచ్చిండు. ఓకే, ఇట్ ఈస్ రియాక్టింగ్ విత్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఎ నాన్ మెటల్ కదా, కార్బన్ ఈజ్ ఎ నాన్ మెటల్ కదా. సో నాన్ మెటల్ ఆక్సైడ్ రియాక్ట్ అయినప్పుడు మనకు కాల్షియం కార్బోనేట్ సాల్ట్ వచ్చింది, అలానే వాటర్ వచ్చింది. ఓకేనా, రైట్. నెక్స్ట్, ఎస్, డూ యాసిడ్స్ అండ్ బేసెస్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ? యాసిడ్స్ ఇంకా బేసెస్ ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేస్తాయంటే ఎస్, దే డూ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. ఓకేనా, ఎందుకంటే ఇందులో మనం చూసుకుంటే H+ ions అండ్ OH- ions కనబడుతుంటాయి. H+ ions అనేవి ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి, అవునా. అండ్ ఇఫ్ యూ సీ హియర్, ఇక్కడ చూడండి ఎథనాల్లో మనం చూసుకుంటే ఎస్, హియర్ యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ దెర్ ఇస్ నో కండక్టివిటీ ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ. ఓకే, నీ టెక్స్ట్ బుక్లో కూడా ఒక యాక్టివిటీ ఇచ్చింది ఇలానే, చూడండి. ఓకే, ఏమంటాడు? టేక్ ఏ బీకర్ అంటాడు. ఓకే, 2 nailsని ప్లేస్ చేయమని చెప్తాడు. ఈ 2 nailsకి వైర్ కనెక్ట్ చేసి ఒక సర్క్యూట్ రెడీ చేసుకోమని చెప్తాడు. ఓకేనా, సో ఇప్పుడు ఈ బీకర్ లోపల వాటర్ లిక్విడ్స్ని యాడ్ చేయమని చెప్తాడు. లైక్ అసిటిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఇథనాల్, ఇంకా ఆల్కహాల్ని యాడ్ చేయమని చెప్తాడు. ఓకేనా, సో సి, ఇథనాల్ని యాడ్ చేసినప్పుడు ఎలక్ట్రిసిటీ అనేది కండక్ట్ అవ్వట్లేదు. ఓకే, పొటాషియం క్లోరైడ్ని యాడ్ చేసినప్పుడు పవర్ అనేది యూ కెన్ ఏబుల్ టు ఫైండ్, బల్బ్ అనేది గ్లో అవుతుంది, ఇంటెన్సిటీ ఆఫ్ ది బల్బ్ ఈజ్ ఆల్సో వెరీ హై. ఓకే, అదే అసిటిక్ యాసిడ్ యాడ్ చేసినప్పుడు బల్బ్ గ్లో అవుతుంది, ఇంటెన్సిటీ చూడండి నాన్న చాలా డల్గా ఉంది. ఓకే, సో ఇక్కడ చూడండి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ ఇంటెన్సిటీ, ఎందుకు డిఫరెన్స్గా ఉంది? ఇక్కడ యాసిడ్ అక్కడ యాసిడ్ యాడ్ చేసినప్పుడు కూడా వై దేర్ ఈస్ డిఫరెన్స్ హియర్? డ్యూ టు ద ప్రొడక్షన్ ఆఫ్ H+ ions. ఎంతైతే H+ ions ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయో అంత కాన్సన్ట్రేటెడ్గా యాసిడ్ ఉందని అర్థం అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ అసిటిక్ యాసిడ్ యాడ్ చేసాం, ఇందులోనే మళ్ళీ సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేస్తే సల్ఫ్యూరిక్ యాసిడ్ లోపల ప్రొడ్యూస్ అయ్యే ఇంటెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈజ్ అన్ యాసిడ్, అసిటిక్ యాసిడ్ ఈజ్ అన్ యాసిడ్. ఓకే, రెండిట్లో వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? డిఫరెన్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ H+ ions. H+ ions యొక్క డిఫరెన్స్ అక్కడ, అంతే. ఓకే, అర్థమవుతున్న కాన్సెప్ట్? ఎస్, ఈజ్ ఇట్ క్లియర్? డన్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ డూ యాసిడ్స్ అండ్ బేసెస్ హ్యావ్ సంథింగ్ ఇన్ కామన్? ఏమైనా కామన్గా ఉందా యాసిడ్స్ ఇంకా బేసెస్లో అంటే ఎస్, బోత్ యాసిడ్స్ అండ్ బేసెస్ ఆర్ ఎలక్ట్రోలైట్స్ సార్. ఓకే, సో ఇవి రెండు కూడా ఎలక్ట్రోలైట్స్ అంటే ఏంటి సార్? విచ్ మీన్స్ దే ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, దే ఆర్ వెరీ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. యాసిడ్స్ ఇంకా బేసెస్ ఏం చేస్తున్నాయి? అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి వాటర్ సొల్యూషన్లో. ఓకే, యాసిడ్ ఈస్ రిలీజింగ్ H+ ions, bases are releasing hydroxide ions, OH- ions ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఓకేనా, అర్థమవుతుందా కాన్సెప్ట్? అండ్ ఇఫ్ యూ సీ హియర్ ప్రాసెస్ ఆఫ్ మిక్సింగ్ యాసిడ్ అండ్ బేస్, యాసిడ్ని బేస్ని మిక్స్ చేస్తే ఓకే యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎగ్జోథర్మిక్ వన్. ఓకే, అర్థమవుతుందా కాన్సెప్ట్? రైట్. వాట్ హ్యాపెన్స్ టు అన్ యాసిడ్ ఆర్ ఎ బేస్ ఇన్ వాటర్ సొల్యూషన్? యాసిడ్ లేదా బేస్ వాటర్ సొల్యూషన్ లోపల యాడ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది సార్? వాట్ హ్యాపెన్స్? ఓకే, యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాసిడ్ ఆర్ బేస్ ఈస్ గోయింగ్ టు గెట్ డిక్రీజ్డ్. ఓకే, జస్ట్ ఎ మినిట్ నాన్న, జస్ట్ ఎ మినిట్.
ఎస్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఆబ్వియస్లీ కొంచెం బ్రేక్ కూడా దొరికిందిలే మీకు, బికాస్ సమ్ టైమ్స్ మనకు డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతూనే ఉంటుంది. అండ్ సారీ ఫర్ దోస్ ఇన్కన్వీనియన్స్. ఓకే రైట్. సో మనం ఏం డిస్కస్ చేస్తున్నాం, యాసిడ్ ఇంకా బేస్ ఎప్పుడైతే వాటర్లో మిక్స్ అవుతుందో అప్పుడు ఏం జరుగుతుందని అడుగుతున్నారు. ఓకే సీ హియర్, దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి. ఒక లెమన్ తీసుకున్నాం. ఒక లెమన్ తోటి జ్యూస్ తయారు చేయాలి, బికాస్ మీ ఇంటికి గెస్ట్ వచ్చారు. ఓకే ఒక లెమన్తో హార్డ్లీ ఇఫ్ యూ సీ 2 glasses ఆఫ్ లెమన్ జ్యూస్ రెడీ చేసుకుంటాం. కానీ అదే లెమన్లో ఓకే ఒకవేళ 2 to 3 liters ఆఫ్ వాటర్ యాడ్ చేసినా అనుకో, అప్పుడు లెమన్ జ్యూస్ ఇంటెన్సిటీ ఉంటుందా? యాసిడ్ యొక్క ఇంటెన్సిటీ ఉంటుందా? ఏమవుతుంది? యాసిడ్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతుంది. ఓకే సో ఏం జరుగుతుంది ఇక్కడ హైడ్రోజన్ అయాన్స్ ఏవైతే ప్రొడ్యూస్ అవుతున్నాయో, ఓకే సో ద నంబర్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. ఓకేనా, అర్థమవుతుందో కాన్సెప్ట్? అలా డిక్రీజ్ అయిపోయినప్పుడు సొల్యూషన్ ఏదైతే ఉందో ఆ సొల్యూషన్ అనేది డైల్యూట్గా మారుతుంది. ఓకే ఇస్ ఇట్ క్లియర్? సి యాసిడ్స్ ఇన్ వాటర్ సొల్యూషన్ డిసోసియేట్స్ H+ అయాన్స్. యాసిడ్ ఏం చేస్తున్నాయంటే వాటి H+ అయాన్స్ని డిసోసియేట్ చేస్తున్నాయి. ఓకే రిలీజ్ చేసేస్తున్నాయి. ఓకే సో ఏమవుతుంది ఇక్కడ యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాసిడ్ అనేది తగ్గిపోతుంది అక్కడ. ఓకే ఈవెన్ బేసెస్ కూడా ఎప్పుడైతే వాటర్తో మిక్స్ చేస్తామో ఇవి ఏం చేస్తున్నాయంట, OH- అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయంట. దే ఆర్ గోయింగ్ టు ప్రొడ్యూస్ వాట్ అన్న OH- అయాన్స్. ఓకేనా సో ఇక్కడ సింపుల్గా పర్ యూనిట్ వాల్యూమ్ OH- అయాన్స్ కానీ H+ అయాన్స్ కానీ తక్కువగా ఉంటే ఓకే దాన్ని మనం డైల్యూట్ బేస్ లేదా డైల్యూట్ యాసిడ్ అని పిలుస్తున్నాం. ఓకే అండ్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఏ సొల్యూట్ డైల్యూట్. ఓకే ఈ ప్రాసెస్ని డైల్యూషన్ అంటున్నాం. ఓకేనా అర్థమవుతుందా? వీఆర్ కాలింగ్ ఇట్ as డైల్యూషన్. ఇస్ ఇట్ క్లియర్? డన్? పక్కా? రైట్. నౌ లెట్ us move on to the next topic. Okay so do acids produce ions only in aqueous solution? బెస్ట్ క్వశ్చన్ ఇది కూడా, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే ఏమని అడుగుతున్నాడు, యాసిడ్స్ అన్నీ కూడా దే ఆర్ ప్రొడ్యూసింగ్ అయాన్స్. ఏం అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది సార్? H+ అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రొడ్యూస్ H+ అయాన్స్. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటిదంటే యాసిడ్స్ అన్నీ కూడా అక్వియస్ సొల్యూషన్లో ఉన్నప్పుడే అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయా అని క్వశ్చన్ ఇక్కడ. వీటి కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో వాట్ వీఆర్ గోయింగ్ టు డూ హియర్ ఈస్ వీఆర్ గోయింగ్ టు టేక్ సోడియం క్లోరైడ్, సాల్ట్ని తీసుకుంటున్నాం అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ని యాడ్ చేస్తున్నాం. వీఆర్ టేకింగ్ ఏ సాల్ట్ హియర్, సోడియం క్లోరైడ్ తీసుకున్నాము అండ్ ఇందులో కాన్సన్ట్రేటెడ్ H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ని యాడ్ చేస్తున్నాం. ఓకేనా సో ఇలా యాడ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏం వస్తుందంటే యూ విల్ బి గెటింగ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ గ్యాస్ ఫామ్లో వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, యూ విల్ బి గెటింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్యాస్. ఓకే హైడ్రోక్లోరిక్ యాసిడ్ వస్తుంది అండ్ అలానే సోడియం సల్ఫేట్ అనేది ఫామ్ అవుతుంది, Na2SO4. రైట్ నౌ యూ హ్యావ్ టు బ్యాలెన్స్ దిస్ ఈక్వేషన్ బ్యాలెన్స్ ఉందా చూడండి. ఇక్కడ హైడ్రోక్లోరిక్ యాసిడ్ H2 ఉండాలి. ఓకే SO4 is balanced there. H should be 2 here. Okay so you cannot write H2 here, రాయలేం. Okay so we are taking what nana, we are taking right 2 ఇక్కడ రాసేసుకుంటున్నాం. సో when I write 2 here, okay chlorine should be also be balanced. 2 chlorines ఉండాలి ఇక్కడ. ఓకే అర్థమవుతుందా? సో I will be writing 2 here. Okay Na2 NO 2NS 2NS బ్యాలెన్స్ అయిపోయాయి, 2 chlorines and 2 chlorines బ్యాలెన్స్ అయిపోయాయి. ఓకే అర్థమైందా కాన్సెప్ట్? అండ్ రిమైనింగ్ H2 2H బ్యాలెన్స్ అయిపోయింది, SO4 ఈజ్ రిమైనింగ్ లైక్ దట్ ఓన్లీ. ఓకే సో ఇక్కడ ఏం చేస్తున్నాం చూడండి, ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకున్నాం, టెస్ట్ ట్యూబ్ లోపల సాల్ట్ యాడ్ చేసాం, సాల్ట్ లోపల సల్ఫ్యూరిక్ యాసిడ్ని యాడ్ చేసాం. ఓకేనా ఇప్పుడు మౌత్ని మనం ఓకే రబ్బర్ కార్క్తో ఫిక్స్ చేసి ఒక డెలివరీ ట్యూబ్ని ఫిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ ఎడ్జ్ నుండి మనకి ఏ గ్యాస్ వస్తుంది, హైడ్రోక్లోరిక్ యాసిడ్ గ్యాస్ వస్తుంది. రిమెంబర్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ గ్యాస్ ఫామ్లో వస్తుంది. ఇది ఆడుకుంటుంది మనతో. ఓకే హైడ్రోక్లోరిక్ యాసిడ్ గ్యాస్ ఫామ్లో వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము, వీఆర్ బ్రింగింగ్ అ బ్లూ లిట్మస్ పేపర్ నియర్ ద మౌత్. ఓకే
మౌత్ దగ్గర బ్లూ లిట్మస్ పేపర్ని తీసుకొని వస్తున్నాం. ఇప్పుడు నువ్వు చెప్పు, బ్లూ లిట్మస్ పేపర్ని యాసిడ్తో టెస్ట్ చేస్తే, యాసిడ్ మీద టెస్ట్ చేస్తే బ్లూ లిట్మస్ షుడ్ టర్న్ ఇంటూ రెడ్ లిట్మస్ కదా, ఎస్ ఆర్ నాట్? కానీ ఏమవుతుందంటే ఇక్కడ బ్లూ లిట్మస్ ఈజ్ నాట్ టర్నింగ్ ఇంటూ రెడ్ లిట్మస్, ఇట్ ఈస్ నాట్ టర్నింగ్ ఇంటూ రెడ్ లిట్మస్. అర్థమైందా కాన్సెప్ట్? నెక్స్ట్ టైం మనం ఏం చేసాము, తడిగా ఉన్నాం, మాయిస్ట్, ఇది మాయిస్ట్ లిట్మస్ పేపర్, మాయిస్ట్ బ్లూ లిట్మస్ని పట్టుకొని వచ్చినాం, కొంచెం తడిగా ఉన్న బ్లూ లిట్మస్ పేపర్ని పట్టుకొని వచ్చాను అనమాట. మాయిస్ట్ బ్లూ లిట్మస్ పేపర్ని ఇలా ఎక్స్పోజ్ చేయగానే ఇమీడియట్లీ బ్లూ లిట్మస్ ఆర్ టర్న్ ఇంటూ రెడ్ లిట్మస్. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, హైడ్రోక్లోరిక్ యాసిడ్ గ్యాషియస్ ఫామ్లో ఉన్నప్పుడు దాని ప్రాపర్టీని చూపించలేదు. మాయిస్ట్ అంటే తడిగా వాటర్ కదా, వాటర్ ఉన్నట్టే కదా. సో ఈ యాసిడ్ గ్యాస్ ఫామ్లో ఉన్నది ఎప్పుడైతే వాటర్ తోటి డిజాల్వ్ అంటే అక్కడ వాటర్ లోపల డిజాల్వ్ కాగానే దాని ఏమంటారు, మొత్తం ప్రాపర్టీస్ని గుర్తు తెచ్చుకొని బ్లూ లిట్మస్ని రెడ్ లిట్మస్ లాగా మార్చేసింది అనమాట. ఓకే, అర్థమైందా కాన్సెప్ట్? ఈజ్ ఇట్ క్లియర్? ఈజ్ ఇట్ క్లియర్? సో ఈ రియాక్షన్ అనేది రాసుకోండి నీట్గా. వాట్ ఈస్ దట్? 2NaCl when it is reacting with sulfuric acid. నానా ఈ క్వశ్చన్ అడుగుతాడు ఖచ్చితంగా. ఓకే, సో రిమెంబర్ దిస్ క్వశ్చన్. హైడ్రోక్లోరిక్ యాసిడ్ గ్యాస్ ఫామ్లో వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. ఓకే, చలో done. Yes, now let us move on to the next topic. See, strong and weak acid or bases. Okay, so normal ga salts eppudu form avutayani cheppamu. Salts eppudu form avutunayi? Salts are formed when acid and base is reacted. Acid inka base anedi react ayinappudu salts anevi form avutunayi. Okavela strong acid ఇంకా స్ట్రాంగ్ బేస్ రియాక్ట్ అయింది అనుకోండి, ఓకే, అప్పుడు నీకు ప్రొడ్యూస్ అయ్యే సాల్ట్ ఏంటి సార్? స్ట్రాంగ్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్ రియాక్ట్ అయితే, స్ట్రాంగ్ యాసిడ్ ఇంకా స్ట్రాంగ్ బేస్ రెండు కూడా రియాక్ట్ అయితే న్యూట్రల్ సాల్ట్ వస్తుంది. విల్ బి గెటింగ్ న్యూట్రల్. ఓకే, ఇఫ్ ఎట్ ఆల్ స్ట్రాంగ్ యాసిడ్, ఓకే, స్ట్రాంగ్ యాసిడ్ ఇంకా వీక్ బేస్తో రియాక్ట్ అవుతాయి. ఇక్కడ వి గాట్ దిస్ పీపీటీ రాంగ్ హియర్. Strong and weak acid or bases. Yes. This one is wrong. So let us remove this part. Right. ఇప్పుడు చెప్తాను. ఓకే, సో సాల్ట్ యొక్క కాన్సన్ట్రేషన్ తెలుసుకోవాలంటే ఇంట్లో మమ్మీ డాడీ వాళ్ళని తీసుకోవచ్చు సింపుల్గా. ఓకే, ఎగ్జాంపుల్, ఒకవేళ మన ఇంట్లో ఓకే డాడీని మనం బేస్ అనుకుందాం. ఓకే, స్ట్రాంగ్గా ఉండనుకోండి డాడీ. ఓకే, అండ్ మమ్మీ ఓకే డామినెంట్ డాడీ ఉంది, రెసెసివ్ మమ్మీ ఉంది అనుకోండి, స్ట్రాంగ్ బేస్ ప్లస్ వీక్ యాసిడ్. అప్పుడు ఇంట్లో ఎవరిది నడుస్తుంది చెప్పండి? డాడీదే నడుస్తుంది కదా, ఎస్ ఆర్ నాట్? సో ఇప్పుడు ఇక్కడ వచ్చే సాల్ట్ ఎలా ఉంటుంది సార్? బేసిక్గా ఉంటుంది కదా సార్, ఎందుకంటే డాడీ స్ట్రాంగ్గా ఉన్నాడు అక్కడ. ఓకే, అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ వాటర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు సీన్ రివర్స్, మమ్మీ పెత్తనం నడుస్తుంది ఇంట్లో. ఓకే, మమ్మీ పెత్తనం అంటే మమ్మీ డామినెంట్ ఉండి డాడీ వీక్గా ఉన్నాడు ఇక్కడ. ఓకే, వీక్ బేస్. అప్పుడు ఇంట్లో ఎవరిది నడుస్తుంది సార్? ఇంట్లో ఎవరిది నడుస్తుంది అప్పుడు? ఆబ్వియస్లీ మమ్మీదే నడుస్తుంది. అయితే ఇప్పుడు సాల్ట్ ఈజ్ అసిడిక్ సాల్టే కదా, ఎస్ ఆర్ నాట్? అండ్ వాటర్. అలా కాకుండా ఇలా కాకుండా డాడీ స్ట్రాంగ్గానే ఉన్నాడు. ఓకే, స్ట్రాంగ్ డాడీ. ఓకే, అండ్ అలానే మమ్మీ కూడా స్ట్రాంగ్గానే ఉంది. అంటే ఇద్దరి మధ్యలో మంచి అండర్స్టాండింగ్ ఉన్నారు. ఇద్దరు జస్ట్ కోఆపరేటింగ్ ఈచ్ అదర్. ఓకే, ఒకరినొకరు రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఒకరికొకరు ఓకే చెప్పిన మాటను గౌరవించుకుంటున్నారు. అలాంటి సిచ్యువేషన్ ఉందనుకో, అప్పుడు యాసిడ్ ఏమవుతుంది? ఇట్ విల్ బి న్యూట్రల్. అర్థమవుతుందా? అటు కంప్లీట్ అసిడిక్ కాదు, ఇటు కంప్లీట్ బేసిక్ కాదు. యాసిడ్తో పాటు మనకి ఇక్కడ కూడా వాటర్ అనేది వస్తుంది. ఓకేనా? డన్. అర్థమవుతుందా కాన్సెప్ట్? ఇస్ ఇట్ క్లియర్? ఎస్. సో లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. రైట్. సో ఇప్పుడు స్ట్రాంగ్ యాసిడ్,
స్ట్రాంగ్ బేస్ అని ఎలా తెలవాలి సార్? హౌ యూ విల్ బి ఐడెంటిఫైయింగ్ స్ట్రెంగ్త్ అనేది ఎలా ఐడెంటిఫై చేస్తాం చూడండి. ఓకే, ఒక సొల్యూషన్ని అసిడిక్ అని ఎప్పుడు కన్సిడర్ చేస్తున్నాం, బేసిక్ అని ఎప్పుడు కన్సిడర్ చేస్తున్నాం, అలానే న్యూట్రల్ అని ఎప్పుడు కన్సిడర్ చేస్తున్నాము అంటే ఎస్ వీఆర్ యూజింగ్ అ స్కేల్, పిహెచ్ స్కేల్ని యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో పిహెచ్ స్కేల్ ఏంటి సార్? ఇట్ ఈస్ అ సింపుల్గా చెప్పాలి అంటే ఇట్ ఈస్ అ మిక్చర్ ఆఫ్ ఆల్ ఇండికేటర్స్. అన్ని ఇండికేటర్స్ని మిక్స్ చేసి ఒక దగ్గర పెడితే అప్పుడు మనకు యూనివర్సల్ ఇండికేటర్ అనేది రెడీ అవుతుంది, అదే పిహెచ్ స్కేల్. ఓకే, సో పిహెచ్ అంటే ఏంటి నాన్న? పవర్ ఆఫ్ హైడ్రోజన్ అని అర్థం అనమాట, పవర్ ఆఫ్ హైడ్రోజన్. ఓకే, సో ఇది ఏం చేస్తుంది తెలుసా? పర్ యూనిట్ వాల్యూమ్లో హైడ్రోజన్ పవర్ ఎంత ఉందో మెజర్ చేస్తుంది అనమాట. ఓకేనా? అయితే పిహెచ్ స్కేల్ మనం నార్మల్గా చూసుకుంటే మన రెగ్యులర్ మ్యాథ్స్లో యూజ్ చేస్తున్నప్పుడు 15 సెంటీమీటర్స్ 30 సెంటీమీటర్ స్కేల్ ఉంటుంది కదా, అలా ఉండదు అనమాట. ఇక్కడ మనకి ఈ స్కేల్ 0 నుండి 14 వరకు ఉంటుంది, అండ్ 0 నుండి 6 వరకు మనం చూసుకుంటే కనుక ఇట్ ఈస్ అసిడిక్. ఇదంతా బేసిక్ మీడియం. 7 మాత్రం న్యూట్రల్, అటు యాసిడ్ కాదు ఇటు బేస్ కాదు, న్యూట్రల్ అన్నమాట. ఓకేనా? అర్థమవుతుందా కాన్సెప్ట్? అండ్ యూ నీడ్ టు రిమెంబర్, చాలా సింపుల్గా మస్తు మంది కన్ఫ్యూజ్ అవుతారు. అంటే ఎటు సైడ్ స్ట్రాంగ్ యాసిడ్ ఉంటుంది, ఎటు సైడ్ వీక్ యాసిడ్ ఉంటుంది, అండ్ ఎటు సైడ్ స్ట్రాంగ్ బేస్ ఉంటుంది, ఎటు సైడ్ వీక్ బేస్ ఉంటుందో కన్ఫ్యూజ్ అవుతారు. దానికి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి తెలుసా? నువ్వే చిన్నప్పుడు ఎలా చదువుతుండే, చాలా 100కి 100 మార్క్స్ తోటి కంపేర్ చేస్తారు కాబట్టి. ఓకే, సో చిన్నప్పుడు ఏం చేస్తుండే, గట్టిగా చదువుతుంటుంది, అవునా, టాపర్ ఆఫ్ ది క్లాస్ ఉండే. కానీ రాను ఏమైపోయింది, రాను రాజు గుర్రం గాడిద అయిపోయింది అంటారు, సామెత ఉంటుంది, అవునా. సో అలా ఏమైపోయింది, రాను స్టడీస్ టాపర్ నుండి యావరేజ్ నుండి బిలో యావరేజ్ నుండి ఇంకా దాటకు నువ్వు. ఓకేనా? ఎగ్జాంపుల్లో నేను చెప్తున్నా, డల్ అయిపోయింది, కానీ నువ్వు డల్ అవ్వద్దు. అర్థమవుతుందో కాన్సెప్ట్? సో అదేవిధంగా స్టార్టింగ్ ఆఫ్ ద పిహెచ్ స్కేల్లో స్ట్రాంగ్ యాసిడ్స్ ఉంటాయి, టాపర్ ఆఫ్ ద క్లాస్. రాను ఏమైపోతుంది, ఓకే, సో స్ట్రాంగ్ యాసిడ్ కాస్త వీక్ అవుతుంది, తర్వాత న్యూట్రల్ ఉంటుంది, తర్వాత వీక్ బేస్, తర్వాత స్ట్రాంగ్ బేస్. అర్థమవుతుందో కాన్సెప్ట్? 7కి ఇటు సైడ్ వీక్ యాసిడ్ ఉంటుంది, ఇటు సైడ్ వీక్ బేస్ ఉంటుంది. అలా గుర్తుపెట్టుకోండి, వీక్ యాసిడ్ వీక్ బేస్. రైట్? అండర్స్టూడ్ ద కాన్సెప్ట్? డన్? ఎస్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు, సొల్యూషన్ని అసిడిక్ అని ఎప్పుడు కన్సిడర్ చేస్తున్నాం, ఒకవేళ పిహెచ్ ఆఫ్ ద సొల్యూషన్ 7 కంటే తక్కువగా ఉంటాయి. ఓకే, 7 కంటే తక్కువగా ఉంటే యాసిడ్స్ అంటున్నాం, 7 మీద ఉంటే న్యూట్రల్ అంటున్నాం, 7కి అబౌవ్ ఉంటే bases అంటున్నాం. సార్ we are calling it as bases. Okay, understood the concept? Is it clear? Done? Yes. Now see here, simple గా చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు, abundance of hydrogen ions can be seen in acidic solution, and also you can able to find abundance of hydroxide ions in basic solution. సింపుల్ గా చెప్తున్నాడు, లేదు నేను చెప్తున్నాను. సో ఒక అసిడిక్ సొల్యూషన్లో హైడ్రోజన్ అయాన్స్ ఎక్కువగా కనబడుతున్నాయంట, వైల్ కంపేరింగ్ టు హైడ్రాక్సైడ్ అయాన్స్. హైడ్రోజన్ అయాన్స్ ఎక్కువగా కనబడుతున్నాయి. బేసిక్లో మనం చూసుకుంటే సీన్ చితార్ రివర్స్ అవుతుంది, హైడ్రాక్సైడ్ అయాన్స్ ఎక్కువగా ఉంటున్నాయి, హైడ్రోజన్ అయాన్స్ తక్కువగా ఉంటున్నాయి. అర్థమైందా కాన్సెప్ట్? డన్? ఎస్. నౌ యూనివర్సల్ పేపర్ గురించి మాట్లాడుకున్నాం కదా, యూనివర్సల్ ఇండికేటర్ అంటే ఏంటిందన్నా? సో దీస్ ఆర్ ద సబ్స్టెన్సెస్ విచ్ నాట్ ఓన్లీ డిటెక్ట్ ద నేచర్ ఆఫ్ అదర్ కెమికల్స్ but also determine their acidic and basic strength. ఓకే, అలాంటి ఇండికేటర్స్ని యూనివర్సల్ ఇండికేటర్స్ అంటాం. యూనివర్సల్ ఇండికేటర్ ఎలా ఫామ్ అయింది? ఇట్ ఈస్ అ మిక్స్చర్ ఆఫ్ మెనీ ఇండికేటర్స్. ఓకే, ఆఫ్ మెనీ ఇండికేటర్స్. అర్థమవుతుందా? రైట్? పిహెచ్ స్కేల్ గురించి మాట్లాడేసుకున్నాం. డన్? నా let us talk about this importance of pH in our daily life. ఇది ఇక్కడ నుండి 2 మార్క్స్ క్వశ్చన్ అడుగుతాడు, మీకు మార్క్సే కావాలి కాబట్టి చెప్తున్నా. ఊరికే ఇజ్జత్ తీయకండి సార్ అంటారా? మార్క్స్ కోసం చదవద్దు, కానీ స్టిల్ అందరు అందులోనే ముంచుకొని తింటామంటారు. ఓకే, సీ హియర్. సో 2 మార్క్స్ కోసం ఈ టాపిక్ ఇంపార్టెంట్, చూడండి. ఓకే, ఫస్ట్, ఆర్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ పిహెచ్ సెన్సిటివ్? ఎస్, ప్లాంట్స్ ఇంకా యానిమల్స్ పిహెచ్ సెన్సిటివ్. ఓకే, ఒకవేళ వర్షం, రెయిన్ వాటర్ వాల్యూ, పిహెచ్ వాల్యూ ఒకవేళ 5.5 కంటే తక్కువగా ఉంటే, ఓకే, ఇఫ్ ద రెయిన్ వాటర్ పిహెచ్ వాల్యూ 5.5, 5.6 కంటే తక్కువగా ఉంటే అప్పుడు వీఆర్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ యాసిడ్ రెయిన్స్. ఇప్పుడు ఈ యాసిడ్ రెయిన్స్ పడడం వల్ల ఏమవుతుంది? 7th లో నేర్చుకున్నాం యాసిడ్ రెయిన్స్ అంటే ఏంటిది.
మిక్సింగ్ ఆఫ్ దిస్ కార్బోనిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్స్ మొత్తం కూడా ఎలా వస్తున్నాయి అక్కడ? కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్ ఇవన్నీ కూడా పొల్యూషన్ వల్ల ఫామ్ అయి పైకి వెళ్ళిపోయి అక్కడ రియాక్ట్ అయ్యి యాసిడ్స్ లాగా కిందికి వస్తున్నాయి. దట్ ఈస్ యాసిడ్ రెయిన్. ఓకే, సో పిహెచ్ వాల్యూ 5.6 కంటే తక్కువగా ఉంటే యాసిడ్ రెయిన్ అని కన్సిడర్ చేస్తాం. ఈ యాసిడ్ రెయిన్స్ పడడం వల్ల ఏమైపోతుంది? ఫ్లో అవుతూ ఈ వాటర్ మొత్తం కూడా చెరువులలో వెళ్ళిపోతుంది, లేక్స్లో, పాండ్స్లో వెళ్ళిపోయి అక్కడ ఏమైపోతుంది? అసిడిక్ కాన్సన్ట్రేషన్ పెరిగిపోయి అక్వాటిక్ లైఫ్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. మీరు ఒకవేళ గమనిస్తే ఫ్యాక్టరీస్లో రిలీజ్ చేసే వేస్ట్ మెటీరియల్ని లేక్స్లో, రివర్స్లో డంప్ చేసినప్పుడు చేప ఇలా మూవ్ అయ్యే చేప ఇలా తేలుతుంది, నెక్స్ట్ ఏమవుతుంది? అక్కడ చనిపోతుంది. సో ప్లాంట్స్ ఇంకా యానిమల్స్ ఆర్ పిహెచ్ సెన్సిటివ్. ఓకే, అండ్ పిహెచ్ చేంజ్ వల్ల టూత్ డీకే అవుతుందా అంటే అబ్సల్యూట్లీ అవుతుంది సార్. అవునా? నువ్వు ఏది పడితే అది తింటావు, చాక్లెట్లు, బిస్కెట్లు, స్వీట్లు అన్నీ తింటూ కూర్చుంటావు కదా నార్మల్గా. సో దీనివల్ల నీకు టూత్ డీకే అవుతుందని చెప్తారు. విను, ఇప్పుడు అసలు ఒరిజినాలిటీ ఏంటో చెప్తా విను. నార్మల్గా నువ్వు తీసుకున్న అసిడిక్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటే ఇప్పుడు నీ బాడీ మొత్తంలో హార్డెస్ట్ పార్ట్ ఎనేమల్. ఓకే, బట్ స్టిల్ దీని మీద కంటిన్యూస్గా అసిడిక్ కాన్సన్ట్రేషన్ పడడం వల్ల చిన్నగా కరోడ్ అవుతుంది అనమాట, చిన్న హోల్ పడుతుంది. ఓకే, స్టిల్ మళ్ళీ అసిడిక్ కాన్సన్ట్రేషన్ పెరుగుతూ పోతే ఆ హోల్ కాస్త డీకే అవుతూ పెద్దగా టూత్ మొత్తం తీసేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, ఇలా టూత్ డీకే అవ్వకుండా ఉండాలంటే నువ్వు ఏం చేయాలి? అసిడిక్ కాన్సన్ట్రేషన్ని కంట్రోల్ చేయి. ఓకే, ఫుడ్ తినడం అయితే ఆపు, చాక్లెట్లు, బిస్కెట్లు తినడం అయితే ఆపు. అట్లీస్ట్ నోట్ లోపల అసిడిక్ కాన్సన్ట్రేషన్ని కంట్రోల్ చేయి. ఎలా కంట్రోల్ చేయాలి సార్? పొద్దున్న లేచి బ్రష్ చేయి సార్. బ్రష్ చేస్తున్నావు, బ్రష్ లోపల పేస్ట్ పెడతావు కదా, పేస్ట్ ఏంటి సార్? బేస్. ఓకేనా? సో బేస్తో నువ్వు ఏం చేస్తున్నావు? అక్కడ యాసిడ్ని న్యూట్రలైజ్ చేస్తున్నావు. అర్థమవుతుందా? ఇఫ్ యూ బ్రష్ ప్రాపర్లీ ఆబ్వియస్లీ అక్కడ ఏమైపోతుంది? టూత్ డీకే అవ్వదు, ఎందుకంటే పిహెచ్ చేంజ్ అవ్వదు కాబట్టి. అర్థమవుతుందా? మరీ అసిడిక్గా మారదు కాబట్టి. అర్థమైంది నా కాన్సెప్ట్? ఈజ్ ఇట్ క్లియర్? రైట్? సో నార్మల్గా పిహెచ్ వాల్యూ అసిడిక్గా మారడానికి కారణం ఏంటి సార్? మౌత్లో మీరు ఒక అడ్వర్టైజ్మెంట్ చూసారా? కోల్గేట్ ఆర్ సంథింగ్, టీచర్ నైట్ పాలకూర తిన్నావు కదా అంటారు. ఆర్ నో? నార్మల్గా ఫుడ్ తీసుకున్నప్పుడు సమ్ పార్ట్ ఆఫ్ ద ఫుడ్ మెటీరియల్ టీత్లో ఇరుక్కుపోతుంది. ఇప్పుడు రాత్రి నువ్వు దావత్ చేసుకొని పండుకున్నావు, తర్వాత నీ నోట్లో మైక్రో ఆర్గానిజమ్స్ దావత్ చేసుకుంటాయి. ఇవే టు బ్రేక్ డౌన్ దట్ ఫుడ్ మెటీరియల్ అండ్ ప్రొడ్యూస్ యాసిడ్ అగైన్. అలా యాసిడ్ కాన్సన్ట్రేషన్ పెరిగిపోయి కరోజన్ అనేది అవుతుంది. అలా యాసిడ్ కాన్సన్ట్రేషన్ని కంట్రోల్ చేయాలంటే బ్రష్ చేయాలి, బ్రష్ చేయండి. అర్థమవుతుందా? నెక్స్ట్ థర్డ్ వన్ మనం చూసుకుంటే పిహెచ్ ఇన్ అవర్ డైజెస్టివ్ సిస్టమ్. ఇంతకుముందే మాట్లాడుకున్నాం, హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఈ యాసిడ్ ఎంత పవర్ఫుల్ తెలుసా? దీని లోపల నట్స్ బోల్ట్స్ పెట్టినా కూడా డిజాల్వ్ అవుతుంది. అర్థమవుతుందా? అంత పవర్ఫుల్ యాసిడ్ నీ స్టమక్ లోపల ఉంది. అర్థమవుతుందా కాన్సెప్ట్? బట్ స్టిల్ నీ స్టమక్ ఏం అవ్వట్లేదు. ఎందుకు? సో ఇక్కడ మనం బయోలో దిగిపోతున్నాం ఇప్పుడు. ఓకేనా? రైట్. సో ఇది స్టమక్ కదా, స్టమక్ యొక్క వాల్స్ మనం చూసుకుంటే కనుక ఇట్ ఈస్ ప్యూర్లీ లైన్డ్ విత్ మ్యూకస్ మెంబ్రెయిన్. ఇదంతా మ్యూకస్ మెంబ్రెయిన్ తోటి లైన్ అయి ఉంటుంది అన్నమాట. అర్థమవుతుందా? సో ఎప్పుడైతే ఇందులో యాసిడ్ రిలీజ్ అయినప్పుడు ఓకే, ఈ యాసిడ్ అనేది డైరెక్ట్గా మజిల్ యొక్క వాల్ మీద రాదు. ఓకే, ఎవరు కాపాడుతున్నారు? ఈ మ్యూకస్ మెంబ్రెయిన్ కాపాడుతుంది. ఓకే, ఈ మ్యూకస్ మెంబ్రెయిన్ని స్టమక్ యొక్క వాల్స్ని కాపాడుతుంది అన్నమాట. ఓకే, ఇది పక్కన పెట్టేస్తే నార్మల్గా డైలీ లైఫ్లో ఎగ్జాంపుల్స్ వస్తాయి చూడండి. పెళ్లి కొడుకు పెళ్లి చూసుకునేటప్పుడు కడుపులో మంట అనగానే ఈనో వచ్చేస్తారు, అడ్వర్టైజ్మెంట్ మాయమైపోతాడు, ఈనో తాగి మళ్ళీ వచ్చేస్తుంది. సో ఏం జరుగుతుంది అక్కడ? స్టమక్ లోపల నువ్వు ప్రాపర్ టైంకి ఫుడ్ తినకపోతే ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ అయ్యే క్వాంటిటీ ఏదైతే ఉంటుందో అది కొంచెం సైకిల్ అనేది డిస్టర్బ్ అవుతుంది. అలా డిస్టర్బ్ అయినప్పుడు ఇఫ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇంక్రీజెస్ హియర్, ఒకవేళ ఇక్కడ ఇంక్రీజ్ అయింది అనుకో, అప్పుడు యాసిడ్ కాజెస్ వాట్ సార్? బర్నింగ్ సెన్సేషన్ కదా, కడుపులో మంట వచ్చేస్తుంది అన్నమాట, బర్నింగ్ సెన్సేషన్. ఈ బర్నింగ్ సెన్సేషన్ని సప్రెస్ చేయడం కోసం నువ్వు ఓరల్లీ ఏం తీసుకుంటున్నావు సార్? బేస్ని తీసుకుంటున్నావు. బేస్ని తీసుకొని ఈ యాసిడ్ని న్యూట్రలైజ్ చేస్తున్నావు. అర్థమైందా కాన్సెప్ట్? అండ్ నెక్స్ట్ వన్ మనం చూసుకుంటే pH ఆఫ్ సాయిల్. ఇప్పుడు మీరు నార్మల్గా చూసుకుంటే అగ్రికల్చరల్ ఆఫీసర్స్ ఉంటుంది ఊర్లలో, ఫార్మర్స్కి వాళ్ళు చెప్తారు సాయిల్ టెస్ట్ చేసి, తాత నీ పొలంలో ఈ పంట వేయు అయితే నీకు ఫుల్ ప్రాఫిట్ వస్తుంది అని చెప్తారు. తాత విన్నాడు అనుకో సూపర్, మంచి ప్రాఫిట్లో ఉంటుంది. లేకపోతే తాత నాలాగా కొంచెం తిక్కగా నువ్వెవరిలో పోయి నాకు చెప్పేది, నేను ఇన్ని రోజుల నుండి ఇదే పంట వేస్తున్నా, ఇదే పంట వేస్తా అని కూర్చున్నాడు అనుకో, లాస్లోకి వెళ్ళిపోతాడు.
Why it is because అగ్రికల్చర్ ఆఫీసర్ సాయిల్ టెస్ట్ చేసి సాయిల్ లోపల ఉన్న పిహెచ్ వాల్యూ ప్రకారంగా ఏ ప్లాంట్ గ్రో అవుతుందో చెప్తారు అక్కడ. అర్థమవుతుందా? ఈవెన్ సాయిల్ లోపల కూడా పిహెచ్ వాల్యూ డిఫరెంట్గా ఉంటూ ఉంటుంది. మీరు జస్ట్ చెక్ చేయండి మీ ఇంటి ముందు ఉన్న సాయిల్కి, ఓకే, ఈవెన్ బ్యాంక్ ఆఫ్ రివర్ సాయిల్కి, అలానే స్కూల్ గ్రౌండ్లో ఉన్న సాయిల్స్ని వాటర్ లోపల డిజాల్వ్ చేసి పేపర్లు పెట్టండి, పిహెచ్ పేపర్లు పెట్టి చెక్ చేయండి. ఓకే, దెర్ విల్ బి ఏ చేంజ్. ఓకే, ఇదంతా పక్కన పెట్టే సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ప్లాంట్స్ ఇంకా యానిమల్స్లో సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం కనబడుతుంది. ఇప్పుడు మీకు లైఫ్లో ఇప్పటి వరకు మీరు ఒక్కసారన్నా చీమతోటి కుట్టించుకున్నారు సార్, చీమ కొట్టింది, ఇమీడియట్లీ చీమ కుట్టగానే నీకు ఏమవుతుంది? ఫుల్ కోపం వచ్చేస్తుంది ఒకటేసారి, చీమని ఇట్లా చంపేస్తుంది. కోపం ఎందుకు వస్తుంది సార్? మంట. ఎస్ ఆర్ నాట్? బర్నింగ్ సెన్సేషన్. వై ఈజ్ ఇట్ హ్యాపెనింగ్? బికాస్ యాంట్స్ ఏం చేస్తున్నాయి తెలుసా? యాంట్ వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బైట్, ఓకే, యాంట్ బైట్ చేసినప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు రిలీజ్ అన్ యాసిడ్, ఫార్మిక్ యాసిడ్ని రిలీజ్ చేస్తుంది. ఫార్మిక్ యాసిడ్ని రిలీజ్ చేస్తుంది. ఓకేనా? అర్థమవుతుందో కాన్సెప్ట్? హనీ బీ కూడా స్టింగ్ చేసినప్పుడు మెథనాయిక్ యాసిడ్ని రిలీజ్ చేస్తుంది సార్. యాసిడ్స్ వల్ల బర్నింగ్ సెన్సేషన్ వస్తున్నాయి. అలాంటప్పుడు నువ్వు ఆ బర్నింగ్ సెన్సేషన్ని సప్రెస్ చేయాలంటే బేస్ని యాడ్ చేయాలి. సోప్ని తీసుకొని వచ్చి సోప్ వాటర్ తోటి కడిగేసేయాలి. అర్థమవుతుందో కాన్సెప్ట్? అలానే మనం ప్లాంట్స్లో చూసుకుంటే కనుక యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ దిస్ నెట్టల్ ప్లాంట్ కనబడుతూ ఉంటుంది. నెట్టల్ ప్లాంట్ తెలుగులో తీట కోయిల అంటాం. ఓకే, ఏ కోయిల? తీట కోయిల, నాట్ కోయిలా సాంగ్. కోయిలా సాంగ్ వాడకండి అక్కడ. ఓకే, తీట కోయిల, నెట్టల్ ప్లాంట్. ఓకే, అర్థమవుతుందో కాన్సెప్ట్? అయితే ఈ నెట్టల్ ప్లాంట్ ఏం చేస్తుంది తెలుసా? ఆ లీఫ్ యొక్క ఎడ్జెస్ మనకి ఇప్పుడు ఇలా టచ్ చేసినప్పుడు, రాసుకుపోయినప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు రిలీజ్ దిస్ యాసిడ్ అగైన్. దానివల్ల మనకి ఏమైపోతుంది? హైపర్ ఇరిటేషన్ వస్తూ ఉంటుంది, బర్నింగ్ సెన్సేషన్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, సో దాని నుండి ఉపశమనం, రిలీఫ్ కావాలి అంటే నెట్టల్ ప్లాంట్ ఎక్కడైతే గ్రో అవుతుందో అక్కడనే ఎగ్జాక్ట్లీ దాని పక్కనే అగైన్ యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ అనదర్ ప్లాంట్, డాగ్ ప్లాంట్ కనబడుతుంది, ప్లాంట్ పేరు. ఓకే, సో ఈ ప్లాంట్ యొక్క పసరుని తీసి రాసినాం అనుకో, అప్పుడు ఏమైపోతుంది? యూ విల్ బి బికమింగ్ రిలీఫ్ అన్నమాట. ఓకే, రిమెంబర్ హియర్. ఓకే, సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం బై ప్లాంట్స్. ఓకే, ఇక్కడ హారిక యొక్క కోయిలా సాంగ్ గుర్తుపెట్టుకోకండి. ఓకే, సో నెటిల్ ప్లాంట్ తెలుగులో తీట కోయిల అంటాం. ఓకేనా? ఇది ఏం చేస్తుంది? ఇట్ ఈస్ గోయింగ్ టు రిలీజ్ అన్ యాసిడ్ విచ్ కాజెస్ బర్నింగ్ సెన్సేషన్. అండ్ దాన్ని ఓవర్కమ్ చేయాలి అంటే పక్కనే డాగ్ ప్లాంట్ పసరుని తీసి రాసేసుకుంటాం. అర్థమైందా కాన్సెప్ట్? రైట్, వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇందులో నుండి కవర్ అవుతాయి. డన్. నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక, ఎస్, ఐ గాట్ అన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఫర్ యూ గైస్. ఇది నీకు తెలుసులే, ఓ పెద్ద ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అని చెప్తున్నా, బట్ నీకు తెలియకపోతే ఇది నీకు ఇంట్రెస్టింగ్. ఓకే, రెయిన్ వాటర్ స్లైట్గా యాసిడిక్గా ఉంటుంది, అవునా? ఓకే, సో ఎందుకు యాసిడిక్గా ఉంటుంది ఇక్కడ? బికాస్ రెయిన్ వాటర్ లోపల కార్బోనిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇవన్నీ కూడా డిపాజిట్ అవుతున్నాయి. ఎలా? మన వాళ్ళంతా ఫ్యాక్టరీస్ పెట్టుకున్నారు కదా, వీళ్ళంతా ఇలా సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్ ఇవన్నీ కూడా ఎస్ వాటర్ వేపర్ లాగా పైన ఫామ్ అయిపోయి క్లౌడ్స్ లోపల గ్యాస్ ఫామ్ ఉన్నాయి కదా, ఇవన్నీ క్లౌడ్స్ లోపల ఉన్న వాటర్ తోటి రియాక్ట్ అయ్యి అక్కడ యాసిడ్స్ లాగా మారిపోతున్నాయి. అండ్ దే ఆర్ కమింగ్ బ్యాక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎస్ రెయిన్. అర్థమైందా కాన్సెప్ట్? డన్. న్యూట్రలైజేషన్ రియాక్షన్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం నాన్న. ఇన్ అవర్ క్లాస్ 7th we have discussed and this is very very important topic. ఈవెన్ మన 10th లో కూడా న్యూట్రలైజేషన్ రియాక్షన్ టాపిక్ అనేది ఉంది. ఓకే, ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకో. ఈ టెస్ట్ ట్యూబ్ లోపల సోడియం హైడ్రాక్సైడ్ యాడ్ చేయి. టు దిస్ సోడియం హైడ్రాక్సైడ్ ఫెనాప్థలిన్ సొల్యూషన్ని యాడ్ చేసినప్పుడు ఏమైపోతుంది? సోడియం హైడ్రాక్సైడ్ మొత్తం కూడా పింక్ కలర్లో మారుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ సోడియం హైడ్రాక్సైడ్లో డ్రాప్ బై డ్రాప్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ని యాడ్ చేయి. హైడ్రోక్లోరిక్ యాసిడ్ని యాడ్ చేస్తూ పోతే యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ దట్ పింక్ కలర్ అనేది డిసపియర్ అవుతుంది. ఓకే, వై పింక్ కలర్ ఈస్ డిసపియరింగ్ హియర్? బికాస్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ యాసిడ్, ఈక్వల్ అమౌంట్ ఆఫ్ బేస్ ఉన్నప్పుడు న్యూట్రల్గా మారుతుంది. అర్థమైందా కాన్సెప్ట్? ఇప్పుడు ఒక్క డ్రాప్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ మళ్ళీ యాడ్ చేయి, మళ్ళీ పింక్ కలర్ మొత్తం రీఅపియర్ అయిపోతుంది. ఎందుకంటే ఇంతకుముందు ఈక్వల్ అమౌంట్లో ఎస్ యాసిడ్ బేస్ ఉండేది, బట్ ఇప్పుడు మనం ఏం చేసాం? ఒక డ్రాప్ ఇంక్రీజ్ చేసాం బేస్, అప్పుడు మొత్తం బేసిక్ ప్రాపర్టీ వచ్చేసింది అనమాట. ఓకే, అర్థమైందా? సో రిమెంబర్, యాసిడ్ ఇంకా బేసిస్ రియాక్ట్ అయినప్పుడు సాల్ట్ ఇంకా వాటర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇంతకుముందు మమ్మీ డాడీ వాళ్ళకి చెప్పాను కదా, ఎస్ స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ రియాక్ట్ అయితే న్యూట్రల్ సాల్ట్ ఇంకా వాటర్ వస్తుంది. స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ రియాక్ట్ అయితే అసిడిక్ సాల్ట్ ఇంకా వాటర్ వస్తుంది. వీక్ యాసిడ్ ఇంకా స్ట్రాంగ్ బేస్ రియాక్ట్ అయితే బేసిక్ సాల్ట్ ఇంకా వాటర్ అనేది వస్తుంది. ఓకే, రైట్. సో pH ఆఫ్ సాల్ట్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం? సేమ్ సార్,
సేమ్ ఒకవేళ సాల్ట్ వాల్యూ pH వాల్యూ 7 ఉంటే న్యూట్రల్ సాల్ట్ అని, దీనికంటే తక్కువగా ఉంటే అసిడిక్ అని, ఓకే pH వాల్యూ 7 కంటే ఎక్కువగా ఉంటే బేసిక్ అని చెప్తాము. ఓకే అర్థమైందా కాన్సెప్ట్? ఇస్ ఇట్ క్లియర్? డన్. సో ఇప్పుడు సమ్ ఇంపార్టెంట్ సాల్ట్స్ నా లాస్ట్ పార్ట్ ఆఫ్ ద లెసన్కి వచ్చేసాం మనం ఇప్పుడు. నో నీడ్ టు వరీ. ఎస్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుండి 4 మార్క్స్ కవర్ అవుతుంది. మీ అందరికీ మార్క్స్ కావాలి కదా, ఓకే 4 మార్క్స్ కవర్ అవుతుంది ఇక్కడ. ఓకే సో సమ్ ఇంపార్టెంట్ సాల్ట్స్ దట్ యు ఆర్ గెటింగ్ ఫ్రమ్ కామన్ సాల్ట్. కామన్ సాల్ట్ నుండి ఇవన్నీ సాల్ట్స్ వచ్చేస్తున్నాయి చూడండి. ఓకే సో వన్ ఈజ్ బ్లీచింగ్ పౌడర్ వస్తుంది, నెక్స్ట్ వన్ ఈజ్ బేకింగ్ పౌడర్ ఆర్ బేకింగ్ సోడా, వాషింగ్ సోడా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఇవన్నీ కూడా మనకి ఎక్కడి నుండి ప్రొడ్యూస్ అవుతున్నాయి? ఫ్రమ్ కామన్ సాల్ట్ నుండే వస్తుంది. ఓకే అది ఎలానో చూడండి. ఇప్పుడు కామన్ సాల్ట్ ఇట్ ఈస్ ఎ రా మెటీరియల్ ఫర్ మెనీ కెమికల్స్. ఓకే మెనీ సాల్ట్స్ అందాం, కెమికల్స్ ఎందుకు, మెనీ సాల్ట్స్ అందాం. ఓకే ఇప్పుడు నార్మల్గా ఒక వెజిటేబుల్ తోటి మల్టీ టైప్స్ ఆఫ్ ఫుడ్ని తయారు చేసుకుంటాం, అవునా? టమాటా లేనిది మనం కర్రీ ఊహించలేం కదా. టమాటా ఈజ్ ఎ రా మెటీరియల్ ఫర్ మెనీ కర్రీస్ ఎలా అయితే అంటున్నామో అలా కామన్ సాల్ట్ ఈజ్ ఎ రా మెటీరియల్ ఫర్ మెనీ సాల్ట్స్ హియర్. ఓకే ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీని సోడియం క్లోరైడ్ యొక్క అక్వియస్ సొల్యూషన్లో, మీ లాంగ్వేజ్లో చెప్పాలంటే సాల్ట్ వాటర్ సొల్యూషన్లో ఎలక్ట్రిసిటీని పంపించినప్పుడు అప్పుడు ఏమైపోతుందంట, ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ డీకంపోజ్డ్. అంటే డీకంపోజ్డ్ అంటే ఏంటిదన్నా బ్రేక్ డౌన్ అవుతుంది అన్నమాట. ఓకే ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ బ్రేక్ డౌన్ ఇంటూ సోడియం హైడ్రాక్సైడ్, క్లోరైడ్, ఇంకా హైడ్రోజన్. అర్థమైందా? సాల్ట్ వాటర్ తోటి యాడ్ చేసినప్పుడు, ఓకే దీన్ని మనం బ్రైన్ సొల్యూషన్ అంటున్నాము. ఓకే ఈ బ్రైన్ సొల్యూషన్లో కరెంట్ని ఎలక్ట్రిసిటీని పంపించినప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ డిసోసియేటెడ్ ఇంటూ సోడియం హైడ్రాక్సైడ్, క్లోరైడ్, ఇంకా హైడ్రోజన్. ఓకే నా దిస్ ప్రాసెస్, ఈ ప్రాసెస్ని మనం చాలా క్యూట్గా మనం దీన్ని క్లోరో ఆల్కలై ప్రాసెస్ అని పిలుస్తున్నాం. క్లోరో ఆల్కలై ప్రాసెస్ అని ఎందుకు పిలుస్తున్నాం? ఈ ప్రాసెస్లో క్లోరైడ్ రిలీజ్ అయింది సార్, ఆల్కలై ఈజ్ రిలీజ్డ్ సార్. ఆల్కలై అంటే ఏమని చెప్పాను నేను? బేస్ విచ్ ఈస్ గోయింగ్ టు గెట్ డిజాల్వ్డ్ ఇన్ ద వాటర్. NaOH is a base dissolved in the water, aqueous solution. So you got alkali and chlorine in this process. అందుకే technically I have called it as chloroalkali process. అర్థమైందా? Done? Yes. Now uses of sodium hydroxide. Sodium hydroxide మనం చూసుకుంటే కనుక it is used at different places. Okay ప్యూర్ ఫామ్ చూసుకుంటే కనుక వైట్ క్రిస్టలైన్ సాలిడ్ స్ట్రక్చర్లో కనబడుతుంది. దీనికి స్మెల్ కూడా ఉండదు. ఓకేనా? అర్థమవుతుందా? సాల్ట్ని వాటర్లో యాడ్ చేసినప్పుడు సోడియం హైడ్రాక్సైడ్ వస్తుంది. అండ్ సోడియం హైడ్రాక్సైడ్ని మనం సోప్స్ని, డిటర్జెంట్స్ని తయారు చేయడంలో యూజ్ చేస్తున్నాం, పేపర్ మేకింగ్లో యూజ్ చేస్తున్నాం. యూఆర్ యూజింగ్ ఇన్ పేపర్ మ్యానుఫ్యాక్చర్. అండ్ అలానే ఆర్టిఫిషియల్ ఫైబర్స్ ఉంటాయి కదా, ఆర్టిఫిషియల్ సింథటిక్ ఫైబర్స్ తయారు చేసుకోవడంలో వీఆర్ యూజింగ్ అనమాట. ఓకే అండర్స్టూడ్ ద కాన్సెప్ట్. నెక్స్ట్ హైడ్రోజన్ని ఎక్కడ యూజ్ చేస్తున్నాం సార్? వీఆర్ యూజింగ్ యాజ్ ఫ్యూయల్స్. హైడ్రోజన్ని ఫ్యూయల్ లాగా యూజ్ చేస్తున్నారు. ఓకే అలానే ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ మార్గరైన్. ఓకే అమోనియా మేకింగ్లో యూజ్ చేస్తున్నాం. ఫర్ ఫర్టిలైజర్స్ అమోనియా తయారు చేయడంలో యూజ్ చేస్తున్నాం. ఓకే క్లోరైన్ని వాటర్ ట్రీట్మెంట్, అవునా? వాటర్ లోపల డిస్ఇన్ఫెక్టింగ్ లాగా యూజ్ చేస్తున్నాం. స్విమ్మింగ్ పూల్స్లో యాడ్ చేస్తున్నారు. పీవీసీ పైప్స్ ఉంటాయి కదా, పాలీవినైల్ క్లోరైడ్, దాంట్లో ఎస్ క్లోరైడ్ని యూజ్డ్ దే. అలానే ఇట్ ఈస్ యాక్టింగ్ లైక్ డిస్ఇన్ఫెక్టెంట్. ఓకే అండ్ సిఎఫ్సిస్లో, పెస్టిసైడ్స్లో క్లోరైడ్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే నెక్స్ట్ ఇఫ్ యూ సీ హియర్, బోర్డు డిస్టర్బ్ అవుతుందా? డోంట్ గెట్ డిస్టర్బ్డ్ హియర్. ఓకే సో ఇప్పుడు హైడ్రోక్లోరిక్ యాసిడ్, యూజెస్ ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఓకే హైడ్రోక్లోరిక్ యాసిడ్ని మనం స్టీల్ని క్లీన్ చేయడం కోసం, అలానే అమోనియం క్లోరైడ్ తయారు చేసుకోవడం కోసం. అండ్ ఇఫ్ యూ సీ ప్రతి ఒక్క మెడిసిన్ ఈ పాయింట్ చెప్పడం మర్చిపోయినా, నువ్వు మెడికల్ షాప్కి వెళ్ళి కూర్చొని చూడు, అన్ని మెడిసిన్స్ చూడు, ప్రతి ఒక్క మెడిసిన్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది అనమాట. సో ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ మేకింగ్ మెడిసిన్స్ అండ్ కాస్మెటిక్స్ అంటే ఏంటి నాన్న? ఎస్ కాస్మెటిక్స్ అంటే ఏంటి? తెల్లగా అవ్వడానికి పెట్టుకుంటారు చూడండి రోజు, ఫెయిర్ అండ్ లవ్లీ, ఆల్ దీస్ థింగ్స్ వాటిని కాస్మెటిక్స్ అంటాం, తెలుసుగా? రైట్ నెక్స్ట్ యూజెస్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ ఎక్కడ యూజ్ చేస్తున్నాం సార్?
యూజెస్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ డొమెస్టిక్ క్లీనింగ్ కోసం, ఫ్లోర్ క్లీనింగ్ కోసం, హౌస్ హోల్డ్ థింగ్స్ క్లీన్ చేయడం కోసం యూజ్ చేస్తున్నాం, క్లాత్స్ని బ్లీచ్ చేయడం కోసం యూజ్ చేస్తున్నాం. ఓకేనా? అండ్ బ్లీచింగ్ పౌడర్ని ఎలా తయారు చేస్తున్నాం చూడండి. ఇక్కడ బ్లీచింగ్ పౌడర్ని తయారు చేయడం ఎలా అంటే సింపుల్గా కాల్షియం హైడ్రాక్సైడ్లో క్లోరైన్ ఏదైతే ప్రొడ్యూస్ అయిందో, బ్రైన్ సొల్యూషన్లో ఎలక్ట్రిసిటీ యాడ్ చేసినప్పుడు క్లోరైన్ ప్రొడ్యూస్ అయింది అన్నాం కదా, ఆ క్లోరైన్ని తీసుకొని వచ్చేసి కాల్షియం హైడ్రాక్సైడ్లో యాడ్ చేస్తే నీకు ఇక్కడ కాల్షియం ఆక్సిక్లోరైడ్ ఫామ్ అవుతుంది. ఓకే, ఈ కాల్షియం ఆక్సిక్లోరైడ్నే మనం బ్లీచింగ్ పౌడర్ అని పిలుస్తున్నాం. ఓకేనా? ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ బ్లీచింగ్ కాటన్ని బ్లీచ్ చేయడం కోసం. ఎందుకంటే కాటన్ని బ్లీచ్ చేయకపోతే, కాటన్ ఈజ్ అ ఫుడ్ మెటీరియల్ ఫర్ మెనీ ఇన్సెక్ట్స్ కదా, తినేస్తాయి. బ్లీచ్ చేస్తే ఇక తినాయి అన్నమాట, తినడానికి పనికి రాకుండా అయిపోతాయి. ఓకే, సో బ్లీచింగ్ కాటన్. అలానే ఆక్సిడైజింగ్ ఏజెంట్ లాగా యూజ్ చేస్తున్నాం, ఎందుకంటే ఇందులో ఆక్సిజన్ ఉంది కదా, ఆక్సిడైజింగ్ ఏజెంట్ లాగా యూజ్ చేస్తున్నాం ఇన్ కెమికల్ ఇండస్ట్రీస్. అండ్ ఆల్సో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ డిస్ఇన్ఫెక్టెంట్ ఆఫ్ వాటర్. మీరు చూసే ఉన్నారు కదా, వాటర్ లోపల బ్లీచింగ్ పౌడర్ కలిపి రిలీజ్ చేస్తారు ఊర్లలో. ఓకేనా? సో జర్మ్స్ని చంపేస్తాయి కాబట్టి. రైట్, నెక్స్ట్ వన్ ఈజ్ బేకింగ్ సోడా. ఇది మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ఇది. ఓకేనా? అర్థమవుతుందా? సో దీన్ని సోడియం బైకార్బోనేట్ అని పిలుస్తున్నాం. ఓకే, రైట్. సో ఇప్పుడు ఈ సోడియం బైకార్బోనేట్ని ఎలా తయారు చేస్తున్నాం చూడండి. సాల్ట్ని, వాటర్, ఇంకా కార్బన్ డైఆక్సైడ్. ఓకే, ఈ 3 థింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 3 థింగ్స్ని అమోనియా తోటి రియాక్ట్ చేస్తే అప్పుడు మనకు అమోనియం క్లోరైడ్ అలానే సోడియం బైకార్బోనేట్ ఫామ్ అవుతుంది. ఓకే, అర్థమవుతుందా కాన్సెప్ట్? ఈజ్ ఇట్ క్లియర్? రైట్. సో ఇప్పుడు ఈ సోడియం బైకార్బోనేట్ ఏదైతే ఉందో, ఓకే, దాన్ని మళ్ళీ హీట్ చేసినాం అనుకో, అప్పుడు నీకు సోడియం కార్బోనేట్ వస్తుంది, వాటర్ వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. ఓకే, అండర్స్టూడ్ ద కాన్సెప్ట్? రైట్. సో ఈ సోడా కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఈ సోడాని మనం ఎక్కడ యూజ్ చేస్తున్నామంట? ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది మనం చూసుకుంటే కనుక, ఈ బేకింగ్ సోడా ఆర్ తినే సోడా అని చెప్తాం కదా, మీరు ఎప్పుడైనా గమనించిందా? తినే సోడా ఎక్కడ యూజ్ చేస్తారు? బజ్జీలు, పకోడీలు మమ్మీ చేసేటప్పుడు యూజ్ చేస్తుంది. ఏం చేస్తుంది అక్కడ? ఏమవుతుంది అక్కడ? ఫ్లఫీ స్పంజీనెస్ అనేది వస్తుంది. సో ఈ సోడాని బేకరీస్లో కూడా యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇందులో మనం చూసుకుంటే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ ఏం చేస్తుంది? ఆ ఫ్లఫీ స్పాంజీ నేచర్ని తయారు చేస్తుంది. బజ్జీ చూడండి, స్పాంజీగా ఉంటుంది. అదే ఇప్పుడు బేకరీలో చూసుకుంటే బ్రెడ్ కూడా ఎలా ఉంటుంది? స్పాంజీగా ఉంటుంది. బికాజ్ అక్కడ ఏం యాడ్ చేస్తున్నాం? తినే సోడా యాడ్ చేస్తున్నాం. అర్థమవుతుందా కాన్సెప్ట్? ఈజ్ ఇట్ క్లియర్? ఎస్. సో బేకింగ్ సోడా యొక్క యూజెస్ చూడండి నాన్న. యాంటాసిడ్ లాగా యూజ్ చేస్తున్నాం, ఇది అసిడిటీని ట్రీట్ చేస్తుంది. అలానే ఎస్, బేకింగ్ పౌడర్ తయారు చేసుకోవడం కోసం దీన్ని యూజ్ చేస్తున్నాం, విచ్ ఇస్ యూజ్డ్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ కేక్స్ అండ్ బ్రెడ్స్ ఇన్ బేకరీస్. అలానే మైల్డ్ యాంటీసెప్టిక్ లాగా కూడా బిహేవ్ చేస్తుంది. అండ్ సోడా యాసిడ్ ఫైర్ ఎక్స్టింగ్యూషర్స్లో కూడా మనం దీన్ని యూజ్ చేస్తున్నాం. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీబడి? ఈ యూజెస్ మాత్రం 4 మార్క్స్లో అడుగుతారు రోయ్. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ సీ హియర్, వాషింగ్ సోడా. వాషింగ్ సోడా ఈజ్ ఎ క్రిస్టలైజ్డ్ సాల్ట్ నాన్న. ఓకే, క్రిస్టలైజ్డ్ సాల్ట్ అంటే క్రిస్టలైజేషన్ అంటే ఏంటి సార్? ఇప్పుడు క్రిస్టలైజేషన్ అంటే నథింగ్ బట్ ఒక కాంపౌండ్లో ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి, దాన్ని క్రిస్టలైజ్డ్ సాల్ట్స్ అంటాం. ఓకే, ఈ క్రిస్టలైజేషన్ ప్రాసెస్ మొత్తం ఏంటో ఒకసారి చూద్దాం రండి. ఓకే, సో ఇప్పుడు సోడియం కార్బోనేట్ ఉంది సార్. ఓకే, ఈ సోడియం కార్బోనేట్లో 10 moles ఆఫ్ వాటర్ ఫిక్స్డ్గా, 1 mole ఆఫ్ సోడియం కార్బోనేట్లో 10 moles ఆఫ్ వాటర్ ఉంటే ఎస్ యూ విల్ బి గెటింగ్ వాట్ సార్? యూ విల్ బి గెటింగ్ దిస్ వాషింగ్ సోడా. ఓకే, అండర్స్టూడ్ ద కాన్సెప్ట్? ఈజ్ ఇట్ క్లియర్? రైట్. సో ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఎస్, ఈ వాషింగ్ సోడా నార్మల్గా మనం చూసుకుంటే కనుక సోడియం బైకార్బోనేట్ని ఎప్పుడైతే మనం హీట్ చేసామో, ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం కదా, సోడియం బైకార్బోనేట్ని మనం హీట్ చేసినప్పుడు ఓకే మనకి ఇక్కడ సోడియం కార్బోనేట్ వచ్చింది అని చెప్పాం కదా, రైట్? యూ గాట్ సోడియం కార్బోనేట్, రైట్? సో ఇప్పుడు ఈ సోడియం కార్బోనేట్తో పాటు యూ విల్ బి ఆల్సో గెటింగ్ వాట్ సార్? యూ విల్ బి ఆల్సో గెటింగ్ H2 గ్యాస్, హైడ్రోజన్ గ్యాస్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ సోడియం కార్బోనేట్లో మనం ఒకవేళ వాటర్ని యాడ్ చేసామనుకోండి, ఓకే, సో 1 mole ఆఫ్ సోడియం కార్బోనేట్లో 10 moles ఆఫ్ వాటర్ యాడ్ అయిపోతే ఇది ఫిక్స్డ్గా ఉంటుందన్నమాట. సో ఇలా ఫిక్స్డ్గా ఉంటే క్రిస్టలైజ్డ్ సాల్ట్ అని చెప్తాం. దీన్ని మనం ఏమని పిలుస్తున్నాం? వాషింగ్ సోడా అని పిలుస్తున్నాం. ఇది ఎక్కడ యూజ్ చేస్తున్నాము? నార్మల్గా వీఆర్ యూజింగ్ ఇన్
గ్లాస్ అండ్ సోప్ పేపర్ ఇండస్ట్రీస్లో క్లీన్ చేయడం కోసం యూజ్ చేస్తున్నాం. ఓకే, అండర్స్టూడ్ ద కాన్సెప్ట్. అండ్ అదేవిధంగా సోడియం కాంపౌండ్ లైక్ బోరాక్స్ పౌడర్ ఉంటుంది కదా, మనం నార్మల్గా క్యారమ్ బోర్డ్ ఆడేటప్పుడు ఈ బొరాక్స్ పౌడర్ అనేది యూజ్ చేస్తారు మీరు నార్మల్గా. ఈ బొరాక్స్ పౌడర్ ప్రిపేర్ చేయడం కోసం కూడా మనం దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. అలానే పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ని రిమూవ్ చేయడం కోసం కూడా వాషింగ్ సోడాని యూజ్ చేస్తున్నారు. మీరు గమనించుకుంటే బట్టలు ఉతికేటప్పుడు యాడ్ చేస్తారు. ఓకే, వాషింగ్ సోడా వై ఈ పర్మనెంట్ హార్డ్నెస్ని రిమూవ్ చేయడం కోసం యూజ్ చేస్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ వన్ ఈజ్ పిఓపి సార్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఇది ఎవ్రీవేర్ ఇప్పుడు డైలీ లైఫ్లో కామన్ అయిపోయింది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. చూసారా, హైఫై ఇల్లులు చూసుకుంటే పైన మొత్తం పిఓపి చేయించుకొని ఉంటారు. పిఓపి అంటే ఏంటి సార్? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఎలా రెడీ అవుతుందో చూడండి ఇక్కడ. ఓకేనా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క కెమికల్ నేమ్ చూసుకుంటే కనుక కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ అంటాం. కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ అంటాం. ఓకే, సో వెన్ యూ హీట్ గిప్సమ్, గిప్సమ్ ఏంటి సార్? కాల్షియం సల్ఫేట్లో 2 moles ఆఫ్ వాటర్ మాలిక్యూల్ ఉంటే దీన్ని మనం గిప్సమ్ అంటున్నాం. ఓకే, వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ గిప్సమ్. ఈ గిప్సమ్ని 373 కెల్విన్స్కి హీట్ చేసినప్పుడు 2 moles ఆఫ్ వాటర్ మాలిక్యూల్లో ఓకే ఇందులో నుండి 1.5 వాటర్ మాలిక్యూల్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు మిగిలింది ఎంత? ఓన్లీ హాఫ్ వాటర్ మాలిక్యూలే ఉంటుంది. కాల్షియం సల్ఫేట్లో హాఫ్ వాటర్ మాలిక్యూల్ ఫిక్స్డ్గా ఉంటే దాన్ని పిఓపి అని పిలుస్తున్నాం. ఓకే, అండర్స్టూడ్ ద కాన్సెప్ట్. పిఓపిని ఎక్కడ యూజ్ చేస్తున్నాం మనము? వాల్స్లో ఏమైనా గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ని ఫిల్ చేయడం కోసం, అలానే సర్ఫేస్ ఏరియా స్మూత్ చేయడం కోసం యూజ్ చేస్తున్నాం, డెకరేషన్స్ కోసం యూజ్ చేస్తున్నాము, అలానే యూజ్ ఇట్ ఇన్ మేకింగ్ ద కాస్టింగ్స్. ఓకే, కాస్టింగ్స్ ఆఫ్ సెవరల్ ఆర్నమెంట్స్ యాజ్ వెల్ యాజ్ డెకరేటివ్ మెటీరియల్స్ తయారు చేయడం కోసం, కాస్ట్ చేయడం కోసం యూజ్ చేస్తున్నాం. అండ్ అదేవిధంగా వీఆర్ ఆల్సో యూజింగ్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ ఐడల్స్. అవునా, గణేష్ చతుర్థి అప్పుడు కానీ, దుర్గామాత సెలబ్రేషన్ అప్పుడు కానీ మనకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఐడల్స్ అనేవి కనబడుతున్నాయి. ఓకే, ఈవెన్ మనకు ఇప్పుడు పైన రూఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటే రెడీ అవుతుంది, అంటే పైన పిఓపి చేస్తుంటున్నాం. అదే కాకుండా నీ చెయ్యో కాలో ఎరిగింది అనుకో, సిమెంట్ పట్టి కడతారు. ఏంటిది అది? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఏం చేస్తుంది ఇక్కడ? ఫిక్స్డ్గా ఉంచుతుంది అండ్ నీ బోన్ సెట్ అవ్వడానికి సపోర్ట్ చేస్తుంది. అక్కడ అర్థమవుతుందా కాన్సెప్ట్? ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఏంటి తెలుసా? సాల్ట్స్ నుండి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడుగుతాడు, యాక్టివిటీస్ నుండి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఓకేనా, సో ఓవరాల్గా మనం లెసన్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? రైట్. సో క్రిస్టలైజేషన్ ఆఫ్ వాటర్ అంటే మాట్లాడుకున్నాం కదా. క్రిస్టలైజేషన్ ఆఫ్ వాటర్ అంటే నథింగ్ బట్ కాన్స్టెంట్ రేంజ్ ఆఫ్ మాలిక్యూల్స్లో మనం చూసుకుంటే కనుక వాటర్ ఫిక్స్డ్గా కనబడుతుంది అనమాట. సమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఫిక్స్డ్గా ఉంటుందంట. ఓకే, అర్థమవుతుందా కాన్సెప్ట్? క్రిస్టల్ ఆఫ్ సాల్ట్స్లో మనం చూసుకుంటే వాటర్ అనేది ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ కాపర్ సల్ఫేట్. బ్లూ కలర్లో ఉంటుంది, హీట్ చేస్తే తెల్లగా మారిపోతుంది. ఎందుకు? వాటర్ రిమూవ్ అయిపోతుంది. ఓకే, అదే కాపర్ సల్ఫేట్ని మళ్ళీ అలానే వదిలిపెట్టేసినాం అనుకో, కాపర్ సల్ఫేట్లో మళ్ళీ వాటర్ మాయిస్ట్ ఉన్న ఏరియాలో వదిలిపెట్టేసినాం అనుకో, మళ్ళీ వాటర్ యాడ్ అయిపోయి అగైన్ యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ అగైన్ ఇట్ టర్న్స్ ఇన్ టు బ్లూ కలర్. ఓకే, ఒక కాపర్ సల్ఫేట్ మాలిక్యూల్లో 5 moles ఆఫ్ వాటర్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది అనమాట. ఓకే, ఇలా బ్లూలో ఉంటుంది, హీట్ చేస్తే వైట్గా అయిపోతుంది. మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి మాయిస్ట్ ఏరియాలో పెట్టినాం అనుకో, అగైన్ ఇట్ టర్న్స్ ఇన్ టు బ్లూ కలర్. ఓకే, అర్థమైందా కాన్సెప్ట్? హోప్ యూ పీపుల్ అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్. ఏమైనా డౌట్స్ ఉంటే కమ్యూనిటీలో వచ్చేసండి, కింద లింక్ ఉంది, అక్కడ మీ డౌట్స్ని క్లారిఫై చేసేసుకోండి. ఐ విల్ బి రెస్పాండింగ్ దేర్. ఓకేనా, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఇవాళ సెషన్ అయితే పర్ఫెక్ట్గా మీ అందరికీ అర్థమైంది, ఒక కైండ్ ఆఫ్ రివిజన్ జరిగింది అనేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రిగార్డింగ్ దిస్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్ యూ కెన్ రీచ్ అస్ ఆన్ ద కమ్యూనిటీ. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ మీరంతా చేయాల్సింది ఏంటి తెలుసా? యూ నీడ్ టు కీప్ స్మైల్ అండ్ ఆల్సో కీప్ లెర్నింగ్. దిస్ ఇస్ యువర్ లోకి సార్ సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.